वीडियो के नीचे सब्सक्राइब के बटन पर क्लिक करें, बेल के आइकॉन पर क्लिक कीजिए ताकि हर नई वीडियो की नोटिफिकेशन आपको मिल जाए। 27 ఫిబ్రవరి 2016 కర్నూలు డిస్టిక్ ఇస్తిమా సిరివల్లాలో బాద్ నమాజ్ జుహర్ మధ్యాహ్నం రాజమండ్రి దావత్ బే గారి మాట. నహ్మదుహు వ నసల్లి అలా రసూలిల్ కరీం అమ్మా బఅద్. మిత్రులారా, మనకి మనమే సహకరించుకోవాలా. పెద్ద మనిషి आजाओ भाई. बाबू मजमा जोड़ने वाले, खतीब वाले, हाँ मजमा जोड़ लो इंशाअल्लाह, बहुत फायदा होगा. आ जाओ भाई, आ जाओ आ जाओ आ जाओ. मेरे मोहतरम बुजुर्ग दोस्तों, మిత్రులారా, అల్లా తబారక్ వ తఆలా తన పరమ పవిత్రమైనటువంటి ఈ కార్యక్రమానికి మనకు రావడానికి అనుమతి ఇచ్చాడు. అనుమతి లేకపోతే రాడెవడు. మనం ఏమనుకుంటున్నామంటే చిన్ని చిన్ని వ్యాపారాలు చేసుకునేవాళ్ళు, పొలంలో పని చేసుకునేవాళ్ళు, చికెన్ కూర అమ్ముకునేవాళ్ళు, బై కూలీ నాలి చేసుకునేవాళ్ళం. మనము దైవజ్ఞులం ఏమిటి? కాలేటి వంటి ఇనప ముక్క మీద నీళ్లు పోస్తే ఏమవుతుందండి? పెద్దయినా ఆవిరైపోద్ది. అదే నీటి బిందువు తామరాకులో పడితే ముత్యము వలె మెరుస్తూ ఉంటుంది. కానీ అది ముత్యము కాబోదు. ఆకు నుండి నేల జారితే ఆ నీటి బిందువు నేల పాలైపోతుంది. అదే నీటి బిందువు ముత్యపు చిప్పలో పడితే మంచి ముత్యముగా మారిపోతుంది. దాని విలువ పెరిగిపోతుంది. అది ఉండే స్థలము మారిపోతుంది. దాని ఘనత పెరిగిపోతుంది. అలానే మన జీవితాలు బయట ప్రపంచంలో కాలేటువంటి ఇనప ముక్క మీద పడ్డ నీళ్ల వలె ఆవిరైపోతున్నాం. మన విశ్వాసం ఆవిరైపోతుంది. ఇప్పుడు ఇస్తిమా మాహుల్లో, ఈ పెండాల్లో చక్కగా టోపీలు పెట్టుకొని, అత్తరు పూసుకొని, సుర్మా రాసుకొని ముత్యాల వలె మెరుస్తున్నాం. కానీ ముత్యాలు కాబోము. ఈ యొక్క మరి మజీద్ వారియా ఇస్తిమా యొక్క మాహుల్ నుండి బయటికి వెళితే మళ్ళీ నేలపాలైపోతున్నాం. అల్లాహ్ తబారక్ వ తఆలా మీకు, నాకు, సర్వమానవాళికి అల్లాహ్ తబారక్ వ తఆలా తబ్లీగ్ ఖబర్ దావత్ అనేటువంటి ముత్యపు చిప్పలో పడి ముత్యముగా మారేటువంటి భాగ్యాన్ని అల్లాహ్ తబారక్ వ తఆలా మనందరికీ ప్రసాదించుగాక. మిత్రులారా, అల్లాహ్ తబారక్ వ తఆలా జీవితాన్ని, చిన్నపాటి జీవితాన్ని ఇచ్చి ఇహలోకంలోకి పంపించాడు. ఆ జీవితాన్ని తయారు చేసుకుని రమ్మన్నాడు. జీవితాన్ని గడిపి రమ్మనలేదు. జీవితాన్ని గడపమనలేదు. జీవితాన్ని తయారు చేసుకు రమ్మని ఇహలోకంలోకి పంపించాడు. ఎక్కడ నుంచి వచ్చామో మళ్ళీ అక్కడికే వెళ్ళిపోవాలా. నేను రాజమండ్రి నుంచి వచ్చాను 600 కిలోమీటర్లు. మళ్ళీ రేపు నేను 9 గంటలకి ట్రైన్ ఎక్కి ఎక్కడికి వెళ్ళాలా? రాజమండ్రికే వెళ్ళాలా.
మనం స్వర్గం నుంచి వచ్చాము. ఇక్కడ ఎంతమంది అయితే బ్రతికి ఉన్నామో అన్ని ఆత్మలను, ఇహ ఎన్ని ఆత్మలైతే ప్రళయ కాలం వరకు రానున్నాయో అన్ని ఆత్మలను, ఇహ ఎన్ని ఆత్మలైతే వెళ్ళి కబ్రస్థాన్లో పడుకుంటున్నాయో అన్ని ఆత్మలను అల్లాహ్ తబారక్ వ తఆలా ఆలమే అరవా స్వర్గములో ఒక ఉన్నతమైనటువంటి స్థానం ఉన్నది. ఆ యొక్క స్థానములో ఆలమే అరవాలో అల్లాహ్ తబారక్ వ తఆలా మనందరినీ పోగు చేసి ఆత్మలను అడుగుతున్నాడు, ఆత్మలారా మిమ్మల్ని పెంచువాడు ఎవడు? నా మాటలు అర్థమవుతున్నాయి బాబు. నా ఆత్మలు అంటున్నాయి, ఏ అల్లా నీవే మమ్మల్ని పెంచువాడవు, పోషించువాడవు, నడిపించువాడవు, తినిపించువాడవు. అల్లాహ్ తబారక్ వ తఆలా చదివిస్తున్నాడు. ఒక మహోన్నతమైనటువంటి ఒక లోకాన్ని నేను సృష్టిస్తున్నాను. అక్కడ మనకు క్షుద్బాధ ఉంటుంది. క్షుద్బాధ అంటే ఆకలి బాధ. భార్యకు భర్త, భర్తకు భార్య, వ్యాపారాలు, వ్యవసాయాలు, ఉద్యోగాలు ఇవన్నీ చూసుకుంటూ నీవు నన్ను ఆరాధిస్తావా? ఎవరు అడిగారు? అల్లా. అప్పుడు నా ఆత్మలు అంటున్నాయి, దీని గురించి పైకెత్తవయా, అల్లాయే ఏసీ పెడతాడు మనకి, పైకెత్తి. ఎండ వస్తుందా? పోనీ అక్కడ పెట్టి. ఇంత ఏడిగా ఉందేమో బాబు. మా ఏరియాలో ఇంకా దుప్పటి కప్పుకుంటున్నాం. కోనసీమ మరి, రాయలసీమ మీది, మొత్తం మీద అన్ని సీమలే, అన్ని సీమలే. సాయంత్రం తెలుస్తుంది దోమలు ఉన్నాయో లేదు. దర్శించదు సయ్యదినా షఫీయనా నబీయనా వాలాలి సయ్యదినా मुहम्मद बारिक सल्लम सल्लु। मेरे मोहतरम बुजुर्ग दोस्तों, क्या बोलेंगे? అల్లాహ్ తబారక్ తాలా అంటున్నారు, నీవు నన్ను ఆరాధిస్తావా? ఎన్ని చూసుకుంటూ నన్ను ఆరాధిస్తా. అల్లా, నీవు సృష్టింతే సృష్టించబడ్డాము, నీవు పుట్టిస్తే పుడుతున్నాము, మేము నిన్నే ఆరాధిస్తాము. అల్లాహ్ తబారక్ తాలా సెలవిస్తున్నారు, మీరు నన్ను ఆరాధించి వచ్చినట్లయితే ఇంతకంటే గొప్ప మహోన్నతమైనటువంటి స్వర్గాన్ని మీకు నేను ప్రసాదిస్తాను. అదిగోండి విషయం అది. ఆ మాట మీద ఒప్పందం చేసుకొని ఇక్కడికి మనం వచ్చాం. ఈ ఒప్పందాన్ని మర్చిపోయాం. మరిచిపోయి జీవితం గడుపుతున్నాం. मेरे मोहतरम बुजुर्ग दोस्तों, అల్లాహ్ తబారక్ తాలా ఈ జీవితాన్ని మనకిచ్చాడు. ఈవేళ జీవితం గడపటమే కాదు, మానవుడు అంటున్నాడు, అల్లా నాకేమిచ్చాడయ్యా? నమాజ్కి రావయ్యా అని నేను ఒక అతన్ని కేకేసి, వెళ్ళవయ్యా, అల్లా మాకేమి ఇచ్చాడు? అల్లాహ్ తబారక్ తాలా సెలవిస్తున్నారు, నువ్వు మాకేమి చేశావు? నువ్వెవరు? నిన్ను నేను ఎక్కడ పుట్టించానో నీకు తెలుసునా? ఎవరు అడుగుతున్నారు? అల్లా. నిన్ను ఎలాగ పుట్టించానో తెలుసునా? నిన్ను ఎక్కడ నుండి నేను జమ చేశానో తెలుసునా? అల్లాహ్ తబారక్ తాలా ఫర్మాతే హై, సెలవిస్తున్నారు, నిన్ను ఈ విధంగా పుట్టించాను. గాలి కెరటాలలో, సముద్ర గర్భ జలాలలో ఒక్కసారిగా ఒక్క పెట్టించాను. ఆకాశంలో మబ్బును నిర్మించాను, మబ్బును వర్షించాను, మట్టిని తడిపాను, మట్టిలో నుండి ధాన్యాన్ని తీశాను, ధాన్యములో నుండి నీ తల్లి తండ్రి ఆహారాన్ని సమకూర్చాను, నీ తల్లి తండ్రి గర్భములో ఆహారాన్ని దాఖిల్ చేశాను, నీ తండ్రి ద్వారా నీ తల్లి గర్భంలోకి నిన్ను నేను ప్రవేశపెట్టాను. ఆ టైములో
నీ తల్లి ఒంటేనికి వెళితే బయటికి వచ్చి చీమలు తినేసేటువంటి ఓ అపవిత్రమైనటువంటి రక్తపు బిందువు తల్లి గర్భంలో బంధించి నిన్ను మానవుణ్ణి చేశాను. 18,000 జీవరాశుల్లో నీకున్నతమైన స్థానాన్ని ఇచ్చాను. నీకు ఆలోచించేటువంటి శక్తిని ప్రసాదించాను. నీకేం తెలుసు? నువ్వేం వెలుగుదు? నీ పైఖానా ఏమిటో నీకు తెలీదు. నీ యొక్క ఒంటేలేమిటో, నీ ఉచ్చ ఏమిటో నీకు తెలీదు. నీ ఆకలేమిటో నీకు తెలీదు. రోనేకి అలావాతు కుచ్ భీ నహీ కర్ సక్తా. నువ్వు ఏడుపు తప్ప నువ్వు ఏమీ చెయ్యలేవు. నీ యొక్క తల్లి యొక్క స్థానాలను జలమును ఉద్భవింపజేశాను. ఆ 2 స్థానాల ద్వారా నిన్ను నేను పెంచాను. అందులో గ్లూకోజ్ ఉంది, బి కాంప్లెక్స్ ఉంది, కొలెస్ట్రాల్ ఉంది. నిన్ను నేను పెంచాను. నిన్ను పెంచిన తర్వాత నువ్వు యుక్త వయసు రాగానే నీ శరీర సౌఖ్యాలను తీర్చుకోవడానికి నీకు భార్యను ప్రసాదించాను. నూగు మీసాల నూతన యవ్వనములో ఉన్నటువంటి నీకు పిల్లలను ప్రసాదించాను. నీ మనసు ఆహ్లాదము కలిగించటానికి. నువ్వు పెద్దవాడు అయిపోయావు. వృద్ధాప్యం వచ్చింది. నీ మనసు ఆ టైములో నీ మనసు నువ్వు మరి చచ్చిపోతానని బెంగెట్టుకొని, చాలామంది బెంగెట్టుకుంటారు విశ్వాసం లేనుడు. హలో అస్సలాము అలైకుం బాబాయ్ అండి. వాలేకుం సలాం. 70 వచ్చేది ఏమంటాడు? 70 వచ్చేసి నేను వెళ్ళిపోతాను రా బాబా. వెళ్ళిపోతే ఉంటావా? ఎవడున్నాడండి? బతుకున్నంత సేపు ధైర్యంగా బతికేయాలా. అల్లాను ఆరాధిస్తూ వెళ్ళిపోవాలా. నువ్వు వృద్ధులైపోతే నీకు మనసు ఆహ్లాదము కలిగించటానికి బోటు కర్రలను ప్రసాదించాను. అంటే మనవలు మనవరాళ్లను ప్రసాదించాను. నా ఆజ్ఞను శిరసా వహించి నా యొక్క ప్రవక్తను అనుసరించి నువ్వు జీవితం గడిపితే నువ్వు జీవితం గడిపితే మరి నువ్వు చనిపోయిన తర్వాత నేను నీకు స్వర్గాన్ని ఇచ్చాను రా అర్పక. నువ్వు నాకేమిచ్చావంటావేమిటి? ఎవరంటున్నాడు? ఇందులో ఒక్క మాట అయినా తప్పుందా? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవడైనా సరే చెప్పండి. కానీ ఒకటి మన పెద్దవాళ్ళు అంటున్నారు, ఇన్సాన్ ఈమాన్ కో పర్ యకీన్ లగాओ. విశ్వాసం మీద నమ్మకం ఉంచండి. ఈవేళ మనం అందరం విశ్వాసమే. టోపీలు ఉన్నాయి, గడ్డాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. విశ్వాసం మీద నమ్మకం లేదు. చేస్తాళ్లే మనం కూడా ఏదో చూడాలి కదా. మనలో ఉండేటువంటి బేవసూలీలు పోలేదు. ప్రవక్త గారు చెప్పిన పద్ధతులు మన దగ్గరికి రాలేదు. లా ఇలాహ ఇల్లల్లా విశ్వాసము, ముహమ్మదుర్ రసూలుల్లా మన ఆచరణ. మన ఆచరణ ఏంటి? ముహమ్మద్ రసూలుల్లా. అల్లాహ్ తబారక తాలా దైవదత్త ఖురాన్లో అంటున్నాడు ఏవని? నమాజు చదవండి, రకాతు ఈ విధంగా కట్టండి అనలేదు. నమాజు చదవండి. నమాజు ఎలాగ చదవాలో ఎవరు చూపించారండి? ఊరికి చెప్పండి. 30 రూపాయలు 40 రూపాయలు కూడట్లేదా మనకి? ఇచ్చాడా లేదా చెప్పండి. జకాత్ ఇవ్వండి అన్నారు. ఎంత జకాత్ ఇవ్వాలో ఎవరు చెప్పారు? మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. హజ్ యాత్ర ఎవడు చెయ్యాలో నిర్ణయించారు. మీరు మొహతరం బుజుర్గు దోస్తో, లా ఇలాహ ఇల్లల్లా విశ్వాసము, ముహమ్మద్ రసూలుల్లా ఆచరణ. ముహమ్మద్ రసూలుల్లా ఆచరణ అంటే నమాజు చదవటం, ఖురాను చదవటం, అన్నం తినటం. అన్నం తిన్న తర్వాత ఏమి చదవాలో
మరి ఏ విధంగా జీవితం గడపాలో, భార్య పిల్లలతో ఏ విధంగా ఉండాలో, తన జీవితాన్ని తెలిసి ఏ విధంగా తెలుసుకోవాలో, ఏ విధంగా మలుచుకోవాలో, ఏ విధంగా నడుచుకోవాలో చెప్పిన వారెవరు? ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం. అలాంటి ప్రవక్త ఇంతవరకు జన్మించలేదు. నా భూతో నా భవిష్యతి, నా భూతో ఇంతవరకు అటువంటి మహనీయుడు జన్మించలేడు. నా భవిష్యత్తు కాలంలో అటువంటి మహనీయుడు జన్మించబోడు. అతడి పేరే ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం. లా ఇలాహా ఇల్లల్లా. మొన్న ఒక అతను గుండీలు తీసేసి అంటున్నాడు, కోపం వచ్చేసి. అల్లా ఇక్కడున్నాడండి. అల్లా అక్కడుంటే లాభం ఏంటి? అల్లా ఇక్కడుండాలా? అల్లాను గుండెల్లో పెట్టుకు తిరుగుతున్నాను నేనండి, గుండెల్లో పెట్టుకుని తిరుగుతున్నానని గుండీలు తెంపేస్తే లాభం లేదు. ఆచరణ కావాలా? కావాలా? ఆచరణ ఇది. లా ఇలాహా ఇల్లల్లా ట్రైన్ అయితే ముహమ్మదు రసూలుల్లా ట్రైన్ యొక్క ట్రాకు లేని ట్రైను గమ్యానికి చేరలేదు. అమలు లేకుండా మనిషి స్వర్గానికి కొద్ది గట్టిగా చెప్పండి, పోలేడు. భాయ్ అమల్ సి బంతి హై జిందగీ. అమల్తో జీవితం తయారవుతుంది. యా జన్నత్ హో యా జహన్నం. మరి నరకం కానీ స్వర్గం కానీ ఈ ఖాకి ఫిత్రత్ మే, ఈ మట్టి భౌతిక శరీరంలో యా నూరి హయ్యా నారి. ఇందులో ఎలుగు లేదు, చీకటి లేదు. మట్టిలో, గాలిలో. నిర్మోహతరం బుజుర్గు దోస్తో, మరి మనం చెప్పొచ్చు, హదీస్ యొక్క తాత్పర్యం వస్తుంది. ఆవగింజంతైనా విశ్వాసం పట్టుకెడితే స్వర్గానికి వెళ్తాడు కదా మీరు సార్. అల్లా సాక్షిగా స్వర్గానికి వెళ్తాడు. కానీ వాడి బస్సు లూప్ లైన్లో నుంచి వెళ్తుంది, వయా జహన్నం మీద నుంచి. ఎలాగెళ్తుంది? వయా నరకం మీద నుంచి. ఇక్కడ చిన్న గ్రామాలు నాకు తెలియదు. ఒక బస్సు డైరెక్ట్గా నంద్యాల వస్తుంది, ఒక బస్సు ఎక్కడెక్కడో తిరిగి సంబాలకి చేరుకుంటుంది. వయా నిర్మోహతరం బుజుర్గు దోస్తో, అల్లాహ్ తబారక తాలా తెలుసుకునేటువంటి భాగ్యాన్ని మనకు ప్రసాదించుగాక. జీవితం చిన్నది, క్షణికమైన జీవితం, అశాశ్వతమైన జీవితం. శాశ్వతమైన జీవితం సమాధి నుండి మొదలవుతుంది. సమాధి నుండి మొదలవటం ఏంటి? రాజమండ్రి నుంచి సమాధి అంటలేదు. సమాధి నుంచి మొదలవటం ఏంటి? మీరు సార్ దావూద్ గారు, మీరు ఎప్పుడైనా చనిపోయారా? మిమ్మల్ని తీసుకెళ్ళి లోపల కప్పెట్టారా? మరి అందులో ఇవన్నీ కూడా వచ్చి చూసి మాకు చెప్తున్నారా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. అంటే మాతృగర్భములో ఉన్నటువంటి శిశువు జనని జన్మనిచ్చిన తర్వాత ఆ శిశువు ఈ ధరణి మీద, అంటే ఈ భూమి మీదకి రావడానికి ముందు ఈ భూమి మీద హెలికాప్టర్లు తిరుగుతున్నవి, ఏరోప్లేన్లు తిరుగుతున్నవి, తినేటువంటి తినుబండారాలు ఉన్నవి అని ఎవరైనా అనుకున్నారా బాబు? ఈ యొక్క త్యాగాంగే మరి కడుపులో ఉన్నప్పుడు. ఏ ఊరిది? సిరివెల్లలో ఎవరైనా అనుకున్నారా అండి? మేము అనుకోలేదు. మా కోనసీమలో, రాయలసీమలో ఎవరైనా అనుకున్నారా? ఎవరు అనుకోలేదు. తల్లి జనని జన్మనిచ్చిన తర్వాత ఆ శిశువు ఈ భూమి మీద పడిన తర్వాత ఆ తల్లి గర్భంలో ఆ మురికి నీటిలో ఏ విధంగా ప్రాణం పోసుకున్నాడు, ఏ విధంగా లోపల తిరిగాడు, ఎవరికైనా గుర్తు ఉందా? కొంతమంది బుద్ధిమంతులైతే తల్లి తండ్రుల్ని కూడా మర్చిపోతున్నారు. తల్లిదండ్రులను కూడా మరిచిపోతున్నారు. తల్లిదండ్రులకి చందాలిస్తున్నారు. మరి మొహతరం బుజుర్గు దోస్తు మరి ప్రపంచంలోకి వచ్చాడు, సంపాదించటం తెలుసుకున్నాడు, జమ చేయటం తెలుసుకున్నాడు, సొసైటీలో తిరగటం తెలుసుకున్నారు. ఏ మోటార్ సైకిల్ మీద వెడితే సొసైటీ వీడికి సలాం కొడుతుంది, ఎటువంటి బట్టలు వేసుకుని తిరిగితే సొసైటీ వీడికి సలాం కొడుతుంది, అవన్నీ తెలుసుకున్నాడు. తెలుసుకోలేనటువంటిది పెంచేటువంటి అల్లాహ్ను మరిచిపోయాడు.
పోషించినటువంటి పోషణకర్తను మర్చిపోయాడు, సృష్టించినటువంటి సృష్టికర్తను మర్చిపోయాడు. తెలుసుకున్నాడు, ప్రపంచాన్ని తెలుసుకున్నాడు. తెలుసుకోలేకపోతే ఆఖిరత్ని తెలుసుకోలేదు. తెలుసుకుంటే తన ఇంటిని తెలుసుకున్నారు. తెలుసుకోలేకపోతే తన యొక్క సమాధిని తెలుసుకోలేదు. ఆ టైము వస్తుంది. ఏ టైము? ఇజ్రాయిల్ హోల్సేల్ అంటే రిటైల్ బిజినెస్ మ్యాన్, ది గ్రేట్ ఫరిస్టా ఇజ్రాయిల్. ఇజ్రాయిల్ ఎవరండి? ప్రాణాలు తీసుకునే దూత. మలకల మౌత్ టైటిల్ ఉంది అతనికి, పద్మశ్రీ లాగా. ఆయన అంటాడు ఏమని, ఆ ఇంటికి వస్తున్నాడు, సలాం చేస్తున్నాడు. ఎవరైనా కొనుక్కుంటారేమో, ఈ కుర్చీ ఇచ్చేవా, ఇంకో కుర్చీ ఇమ్మన్నారు. ఇక్కడ వెళ్ళి అమీర్ సాబు దీన్ని ఆనుకునే కుర్చీ ఇమ్మన్నారు ఆయనకి. కానీ చేపుంటే కుర్చీ కాల్చేస్తాడు. ఎవడో తహరత్ ఖానా కాల్చేసాడంట. మనోళ్ళు ఎంత క్లాసు చూడండి. తహరత్ ఖానాను కట్టుకోవాలా, అగ్గిపుల్లేసి కాల్చాడంట. కాల్చింది లేదు, పోసుకునేవాడు పారిపోయించాడు. తహరత్ ఖానా కాలిపోతుంది, వాటర్ లేదు, పోసేనా ఆయన ఆరిపోతాడు. ఎవడైనా తహరత్ ఖానా కాలుస్తాడండి చెప్పండి? సరే जाओ जा खाई जाको कुर्सी देव के ये कुर्सी डांस करता के देखो बोलो जाओ तुम कहीं किलो बैठो जा भाई. हमारे यहाँ लोकल साथी कौन है इधर? సిరివెల్ల సాథి ఎవరైనా ఉంటారా? भाई సిరివెల్ల ఇక్కడ ఏదో అట్టపక్కన పెట్టారు, అదేదో జమాత్ అని. क्या जी ये कुर्सी ऐसा ऐसा हाथ रखने కుర్చీ కింద కాదు, ఈ పక్కన కుర్చీ ఉండాలా, కింద పేట మీద కూర్చున్నట్టు ఉండాలి. जाको मांगो जी ऐसा लगा दो बेटा. अरे हमारे वाले के ले जाते तो मिलाते. अच्छा अच्छा भाई दरी शरीफ पढ़ लो. अल्लाहुम्मा सल्ली अला सय्यदिना शफीना नबियना वाली सैयदिना मोहम्मद वारिक सल्लम सल्लल्लाहु. मेरे मोहतरम बुजुर्ग दोस्तों मित्रलारा, भाई हजरत ఇజ్రాయిల్ అలైహిస్సలాతు వస్సలాం హోల్సేల్గా కూడా బిజినెస్ చేస్తాడు, రిటైల్గా కూడా బిజినెస్ చేస్తాడు. హోల్సేల్ బిజినెస్ ఏంటంటే గురువుగారు అంటే, ఎక్కడైనా ట్రైన్ యాక్సిడెంట్ అయ్యింది, 70-80 మందిని నొక్కేస్తాడు. రిటైల్ బిజినెస్ ఏంటంటే 90 సంవత్సరాలు అయింది, ముసలిది సావటలేదురా అంటే ఈయన అంటాడు ఇంకా టైం అవ్వలేదురా అని. भाई रिटेल बिजनेस. मेरे मोहतरम बुजुर्ग दोस्तों, ది గ్రేట్ ఫరిష్తా మసీదుకు వస్తాడు. ఎక్కడికి వస్తాడు? అస్సలాము అలైకుం वालेकुम अस्सलाम व रहमतुल्लाहि व बरकातहू. మసీదు సలాం కి జవాబు ఇస్తుంది. ఫలావాడు కుమారుడు, ఫలా పేరు గలవాడు, యాడు ఫజర్ తర్వాత या असर తర్వాత या మగ్రిబ్ తర్వాత उनका दाना पानी खत्म हो चुका है. అతని నీళ్లు మేత ప్రపంచంలో అయిపోయింది. అతను రూ ఖబ్ద్ చేయడానికి నేను వచ్చాను, నువ్వు అతన్ని ఎరుగుదువా? ఎవరిని అడిగారు? వాడు దైవజ్ఞుడై ఉంటాడు, అల్లాహను ఆరాధిస్తున్నాడు, అల్లాతో తెగిపోయిన వాడిని మళ్ళీ అల్లా దగ్గరికి చేరుస్తాడు. రాత్రి కూర్చొని ఏడుస్తాడు, ఏ అల్లా నా సోదరుణ్ణి నువ్వు మళ్ళీ అంగీకరించు, అల్లా నీ పనిలో అతను పనిచేసే భాగ్యాన్ని ప్రసాదించు, మరి దువా చేస్తున్నాడు. అటువంటి వాడు మరి ప్రపంచం నుంచి వెళ్ళిపోతున్నాడు. ఫజర్ తర్వాత, అసర్ తర్వాత, యా మగ్రిబ్ ఇషా తర్వాత వెళ్ళిపోయేటువంటి టైం వస్తుంది. మరి సూర్యుడు మరి లెగుస్తున్నాడు, పొద్దున్న సూర్యుడు ఉదయిస్తున్నాడు, ఈ సూర్యుడు మరి హస్తమిస్తున్నాడు. मेरे मोहतरम बुजुर्ग दोस्तों, मस्जिद के वो हिस्से रोते हैं, మసీదు ఆవరణలు ఏడుస్తున్నాయి. ఏ అల్లా, బై ఇతను నా ఈపి మీద కూర్చునేవాడు, నీ నామస్మరణ చేసేవాడు, పొద్దున్నే సూర్యుడు ఉదయిస్తున్నాడు, ఈ సూర్యుడు హస్తమిస్తున్నాడు. ఏ అల్లా, ఇంకా రూహ్ ఖబ్జ్ హోనేసి పహలే పహలే ఈయన ప్రాణాలు పోవటానికి ముందు ముందే ఇతని పాపాలు క్షమించివే. अरे भाई मस्जिद दुआ करती है,
మజీద్ దువా చేస్తుందయ్యా. చెట్లు ఏడుస్తున్నాయి, గుట్టలు ఏడుస్తున్నాయి. ఏ అల్లా, అసరు తర్వాత యా ఫజరు తర్వాత మేరే సాయే మే బెఠతా తా, తేరా జిక్రుల్లా కర్తా తా. నా యొక్క నీడలో కూర్చునేవాడు, నీ నామస్మరణ చేసేవాడు భాయ్ నా యొక్క జన్మకు సార్థకము భాయ్ అర్థము పరమార్థం ఉండేది. కానరాడు ఇటువంటి వాడు. సూర్యుడు ఉదయించగానే ప్రపంచం నుంచి వెళ్ళిపోతున్నాడు. ఏ అల్లా, ఇన్కా రూహ్ కబ్జ్ होने से पहले पहले इनका मग़फ़िरत फरमा. ఇతను ప్రాణాలు పోవటానికి ముందు ముందే ఇతని పాపాలను క్షమించి వేయి. సృష్టి ఏడుస్తుంది. ఏడుస్తుంది, సృష్టి ఏడుస్తుంది. मेरे मोहतरम बुजुर्ग दोस्तों, ఎన్న పూసలోని ఎంటికి వలె మస్కే మేసి బాల్ కే జైసా రూ ఖబ్జ్ అయిపోతుంది. ఎప్పుడైతే రూ ఖబ్జ్ అయిపోయిందో ఆ భౌతిక శరీరం కాడ కూర్చుని ఆ భార్య ఏడుస్తుంది. అజీ ముझे मेरे बच्चों को हक ना करके चले जाते हैं, आप तो हमारे लिए क्या छोड़ के जाते हैं. ఏమండి, మాకు మా పిల్లలకు అన్యాయం చేసి వెళ్ళిపోతున్నావు, నువ్వు మాకు ఏమి వదిలిపెట్టి వెళ్ళుతున్నావు. భార్య ఏడుస్తుంది శవం కాడ. అరే నీ ఖబర్ అంటుంది, నువ్వు నా కొరకు ఏం తీసుకుని వస్తున్నావు. ఉందా మన దగ్గర ఖజానా? ఖజానా ఉంటే ప్రపంచం ఖజానా ఉంది, ఉంటే ధనం ఉంది భాయ్, ధాన్యాలున్నాయి, మణి మాణిక్యాలున్నాయి, ఆస్తిపాస్తులున్నాయి, మేడలు మిద్దులున్నాయి భాయ్. విశ్వాసము అనేటువంటిది భాయ్, విశ్వాసం యొక్క ఫలితం మన దగ్గర లేదు. ఈ విశ్వాసాన్ని ఎదర పెట్టి మనం అల్లాహ్ దగ్గరికి వెళ్ళటానికి కావలసిన బస్సు ఛార్జీలు అంటే జన్నతికి వెళ్ళే ఛార్జీలు లేవు, అమలు లేదు. లా ఇలాహా ఇల్లల్లా ఉంది, ముహమ్మద్ రసూలుల్లా మన దగ్గర లేదు. అల్లా తాలా మనందరికీ తెలుసుకునే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లా తాలా మహిమాన్వితుడు, అల్లా తాలా కుదరత్ వాలే మహిమాన్వితుడు. అల్లా తబారక్ తాలా సర్వ సృష్టిని తన యొక్క మహిమతో తయారు చేశాడు. సర్వ జీవరాశుల్ని అల్లా తబారక్ తాలా తన యొక్క దయతో పెంచుతున్నాడు. అల్లా దయగలవాడు, అల్లా ఇష్టగలిగిన వాడు అంటే ఇష్టం వచ్చిన వాడు. అల్లా తాలా ప్రతి మానవుడికి తన ఇష్టం వచ్చిన వాడికి ఇష్టం వచ్చిన రీతిలో ప్రసాదిస్తున్నాడు. ఒకడికి హీరో హోండా మీద పరిగెట్టిస్తాడు, ఒకడికి మారుతి కారులో నడిపిస్తాడు, ఒకడికి దాల్ దలియా ఖలాతే హే పప్పు అన్నం తినిపిస్తున్నాడు భాయ్, ఒకడికైతే పలు బిర్యానీ తినిపిస్తున్నాడు, కిసీకు పలు బిర్యానీ ఖలాతే. ఒకడికి पैर देते हैं, पैर का जूता नहीं देती. ఒకడికైతే మరి కాళ్ళు ఇస్తున్నాడు, కాళ్ళల్లో చెప్పులను ఇవ్వడు. अल्लाह तबारक ताला भाई किसी को भाई पैर देते हैं, पैर के चप्पल नहीं देते. మరి కొంతమందికి అయితే అల్లాహ్ తబారక్ తాలా కాళ్ళను ప్రసాదిస్తున్నారు, కాళ్ళల్లో బలాన్ని లాక్కుంటున్నాడు. पैर देते हैं, पैर के ताकत को छीन लेते. కాళ్ళు ఇస్తున్నాడు, కాళ్ళల్లో బలాన్ని లాక్కుంటున్నాడు. బలహీనమైనటువంటి కాళ్లతో దేకుతూ పాకుతూ అడుగుతూ తిరుగుతున్నాడు. తన దైవదత్త గ్రంథంలో అల్లాహ్ తబారక్ తాలా సెలవిస్తున్నాడు, అతని చూసి బుద్ధి తెచ్చుకో, उसको देखकर इबरत हासिल कर, मैं वरना तुझे वैसा बनाया तो तू मेरा क्या बिगाड़ेगा. నిన్ను నేను ఆ విధంగా చేస్తే నువ్వు నన్నేం చేయగలవు? చేయగలవా? बोलो भाई. मेरे मोहतरम बुजुर्ग दोस्तों, ఎంతో మందిని చూస్తూ ఉంటాం మనం. మన మిత్రులే, మన సోదరులే, మన ఇంటి పక్క పడోసీలే భాయ్, కాళ్ళు చేతులు భాయ్ బాగా ఉండేవాళ్ళు. అంగవైకల్యం వచ్చింది. ఏమిట్రా అంటే పెరాలసిస్ స్ట్రోక్ వచ్చినట్టుందిరా మన వాళ్ళకి.
భయ స్ట్రోక్తో బాధపడుతున్నాడు. ఎంతో ఇదిగా బాధపడేటువంటి ఆ యొక్క హస్తము 2 మెతుకులు తినలేకపోతుంది. ఎంతో దూరం వెళ్ళి పొలంలో గడ్డి మోపుడు మోసేటువంటి ఆ యొక్క కాళ్ళు నడిచి మరి పోసుకోవటానికి వెళ్ళలేకపోతున్నారు. అల్లా తబారకు తాలా ఈ అవయవాలన్నీ అల్లా యొక్క మొహతాజ్. కళ్ళు మన శరీరంలో ఉన్నవి, దాని బల పరిక్రమాలు అల్లా యొక్క ఆజ్ఞకు తల వంచి ఉన్నవి. కాళ్ళు మన శరీరంలో ఉన్నవి, దాని బల పరాక్రమలు ఆ యొక్క కాళ్ళు బలము అల్లా యొక్క ఆజ్ఞకు తల వంచి ఉన్నది. మీరు ముహతరం బుజుర్గు దోస్తో శరీరం యొక్క బలము మరి అల్లా ఆజ్ఞకు తల వంచి ఉన్నది. అల్లా నడమంటే నడుస్తుంది, అల్లా టైరో ఆగిపోతుంది. వీడంటున్నాడు అల్లా నాకేమిచ్చాడు, అల్లా ఇచ్చినటువంటి ఆహారాన్ని భుజిస్తున్నాడు, అల్లా ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని వాడుకుంటున్నాడు. అల్లా ఎక్కడున్నాడు కనపడమంటున్నాడు. ఈడు కనపడితే ఈడు ఉంటాడా చెప్పండి? అల్లా కనపడడు, అల్లా వినపడతాడు. అల్లా వినపడతాడు. ఏంటైనా కుర్చీచుకుని ఆడుకుంటున్నాను, ఈ కుర్చీలో పెట్టు, డబల్ దాలు ఇంకో కుర్చీ లేదంట. అన్ని పోయినాళ్ళే మళ్ళీ పంపించిన ఆయన. ఈ భయాన్ అయిపోయిన తర్వాత ఈ కుర్చీలు అక్కడ ఉంటాడు చూడు, పాతి నూడు కమ్మి. मेरे मोहतरम बुजुर्ग दोस्तों, ये दीन मन దగ్గర త్యారగా రాలేదు. मुसलमान का बेटा मुसलमान है, ముసల్మాన్ కొడుకు ముసల్మాన్. టోపీ పెట్టుకుని ఆడు తిరుగుతూ ఉంటాడు. వాడు టోపీ తీయడు, నమాజ్ చేయడు. టోపీ తీయడు, నమాజ్ చేయడు. मैं मुसलमान हूँ, ఓటర్ల లిస్టులో ముసల్మాన్. అన్నీ బాగానే ఉంటాయి. టోపీ పెట్టుకుని కొంతమంది వ్యాపారం గురించి టోపీ పెడుతున్నారు. పకోడీ వ్యాపారం చేస్తారు టోపీ పెట్టి. ఏమని సాయిబులు పలావ్ బాగుంటుంది, టోపీ రకరే. టోపీ ఈడికి పెడుతున్నాడా, కొనేవాడికి పెడుతున్నాడా చెప్పండి? చాయ్ టోపీ పెడితే సాయిబుల్ పలావ్, టోపీ తీసేస్తే సాయిబుల్ పలావ్ కాదు, సప్పగా ఉంటుంది. తినేవాడు కూడా అలాంటి వాడు. టోపీ పెడితేనే తింటున్నాడు. ఆ పక్కనే సాయిబు గారు అమ్ముతారు, టోపీ పెట్టుకుని ఉంటాడు చూడు. ఆ టోపీ ఈడికి పెడుతున్నాడని ఆడికి తెలియదు. నమాజ్ చేయడు, మూత్రశుద్ధి లేదు, ఒంటి మీద జుబ్బా లేదు, ప్రవక్త గారి పద్ధతి లేదు, గోకుడు కార్యక్రమాలు ఉంటాయి. అంటే పెద్దవాడు ఉంటే పొట్టం ఒకలాగుంటుంది, చిన్నవాడు వస్తే ఒకలాగుంటుంది. టోపీ మాత్రం ఉంటుంది. టోపీ కొన్నవాడికి పెడుతున్నాడా, ఈడు పెడుతున్నాడా? ఇఖ్లాస్ లేదు. అల్లా గురించి పనిచేసేటువంటి వాడి పని లేదు. మీరు మోతరం బుజుర్గు దోస్తు, అల్లా తబారకు తాలా 18,000 జీవరాశుల్ని సృష్టించి పుట్టించి మానవుల్ని ఉన్నతమైన స్థానాన్ని ప్రసాదించి ఆలోచించే శక్తిని ఇచ్చాడు. ఈ ఆలోచన శక్తితో ఆలోచించు. అల్లాహ్ తబారక తాలా మనకు ఇహలోకములో పరలోకములో సాఫల్యాన్ని ప్రసాదిస్తాడు. ₹1,00,00,000 దగ్గర ఉన్నాయి. డాక్టర్ అంటున్నాడు అన్నం తింటే చచ్చిపోతావు రాని. దానికి తగ్గ నరకం ఉందండి. ఉందా? ₹1,00,00,000 ఏం చేస్తారు? కళ్ళతో చూసుకొని కళ్ళకు అద్దుకుని లోపల పెట్టుకుంటాడు. అన్నం చూస్తాడు, కైకు డాక్టర్ కావనక్కో గాయన అంటాడా లేదు? అల్లా ఇచ్చిన ఆరోగ్యాన్ని వాడుకుంటున్నావు, ఖబర్దార్. అల్లా ఇచ్చిన ఆరోగ్యాన్ని వాడుకుంటున్నావు. టైం చూడకపోతే తినిపోద్ది. మీరు మహతరం బుజుర్గు దోస్తు, ఈ యొక్క మరి ఇది మనకు త్యారగా వచ్చిందా? ఎందరో మహనీయుల త్యాగాల ఫలితం, ఎందరో మహనీయుల త్యాగాల ఫలితం. జమానా జాహిలత్ కా
మానవుడిలో మానవత్వం నశించిపోయి మానవుడు దానవుడుగా బ్రతికేటువంటి టైములో యుగానికి ఒక యుగ పురుషుడు ఈ భూమి మీదగా పుట్టాడు. అల్లా తాలా అంటున్నాడు, నువ్వు ఏం చేసినా నిన్ను క్షమిస్తాను, కానీ షిరికి చేస్తే క్షమించు. షిరికి అంటే ఏమిటండి? వేరే దేవుళ్ళు అనవద్దు, అల్లాకు సాటి కల్పించటం. అల్లా స్థానంలో ఇంకొకరిని నిలబెడితే అల్లా ఒప్పుకోడు. అల్లా ఏంటి ఆడోళ్ళే ఒప్పుకోడు, ఒప్పుకుంటారా? దుకాణానికి వెళ్ళి వచ్చాడు కుర్రోడు, అలాగున్నాడు నైస్గా. మరి వచ్చిన తర్వాత శుభ్రంగా స్నానం చేశాడు, శరీరానికి అత్తర్ రాసుకున్నాడు, చక్కటి బట్టలు తొడుక్కొని అత్తర్ రాసుకొని సుర్మా రాసుకున్నాడు. ఓ హై క్లాస్ అయిన అత్తరు వాసన వచ్చేస్తుంది. ఆ యొక్క అత్తర్ రాసుకుని కూర్చొని ఉన్నాడు. ఆ గుమ్మాలో నిలబడి ఉన్నాడు, గుమ్మం కాడ చెయ్యేసి. ఒక అమ్మాయి అటుగా వెడుతూ కుర్రోడు చాలా బాగున్నాడని ఒక్క స్మైల్ ఇసిరేసింది. ఆ పిల్ల నవ్వుతే మనం కూడా నవ్వకపోతే బాగోదని ఈయన ఒక నవ్వు నవ్వాడు. వీళ్ళిద్దరూ నవ్వుకుంటూ వాకలు తుడుస్తున్నటువంటి పెళ్ళం చూసింది. చూసిన తర్వాత అటు ఇటు చూసి ఏమంటుందంటే, వీడికి ఏదో పోయేకాలం వచ్చింది వీడికి అని చెప్పేసేసి, ఏమంటే ఒకసారి ఇంట్లోకి రండి అంటుంది. ఎవడే పెద్ద అయినా అంటదా అందా? మా ఆయన మా భలే నవ్వాడు అంటదా? ఏమండి లోపలికి దయచేయండి అంటది. వీడు లోపలికి వస్తున్నాడు, వీడు జడుస్తేనే ఎప్పుడైతే అందో సార్ చూడండి, మా హాజీ ఇస్మాయిల్ గారు ఎక్కడి నుంచో పట్టుకొచ్చేసాడు. ఎప్పుడైతే లోపలికి వెళ్ళాడు, అది ఎవరిది, నిన్ను చూసి నవ్వవలసిన అవసరం ఏమిటి అంటారు. అబ్బాయి మన చికెన్ దుకాణం కూడా పక్కన వంకాయలు అమ్ముద్దే పిల్ల అన్నాడు. ఓహో అయితే చాన్నాళ్ళు పట్టు ఉందన్నమాట అంటారు. అది కాదు, ఎప్పుడు కూడా వంకరగానే మాట్లాడుతుంది. ఎందుకంటే ఆదమనే సలాతు సలాం గారి వంకర ఎముకని తీసి హవ్వానే సలాతు సలాం గారిని తయారు చేశారు. నువ్వు ఎంత ఇది చేసినా వంకరే. ఆవిడ తిన్నం చెయ్యాలి అంటే జమాతులకు తీసుకెళ్ళమంటున్నారు. మీరు మోహతరం బుజుర్గు దోస్తో మరి అంటది ఏ విధంగానంటే, భయ్ అది ఎవరిది, నిన్ను చూసి నవ్వవలసిన అవసరం ఏమిటి? కూతురుతో చెప్పుద్ది, బట్టలు సర్ది అమ్మమ్మ ఇంటికి వెళ్ళిపోదాం. మీరు మోహతరం బుజుర్గు దోస్తో ఎప్పుడైతే ఆ మాట చెప్పిందో, ఎందుకంటుంది, తన జీవితంలో ఇంకొక ఆడది షరీక్ అవుతుంది. ప్రవేశపెడితే మీరు మొహతరం బుజుర్గు దోస్తో, ఒక్క ఆడది తన స్థానంలో ఇంకొక ఆడదాన్ని రావటానికి ఒప్పుకోదు. అల్లాహ్ తబారక తఆలా ఎందుకు ఒప్పుకుంటాడు? సర్వ సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, తీర్పు దినానికి యజమాని అయినటువంటి అల్లాహ్ తబారక తఆలా ఎందుకు ఒప్పుకుంటాడు? ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. మీరు మొహతరం బుజుర్గు దోస్తో, భయ్ ఎన్నో త్యాగాలు చేస్తే ఈ కలమా మన జీవితంలోకి వచ్చింది. హజరత్ కబ్బాబ్ రజియల్లాహు తాలాను గారు హజరత్ ఉమర్ రజియల్లాహు తాలాను గారి సమక్షంలోకి వెళ్ళారు. హజరత్ ఉమర్ రజియల్లాహు తాలాను గారు అంటున్నారు, కబ్బాబ్ రజియల్లాహు తాలాను గారు, మీరు ఏమి ఇచ్చారు, ఏమి ఇస్లాం గురించి త్యాగం చేశారు? ఉమర్ రజియల్లాహు తాలాను గారు అడగగా కబ్బాబ్ రజియల్లాహు తాలా ఫర్మాతే, మరి చెప్తున్నారు ఏ విధంగా అంటే, నేనేమీ చెయ్యలేదండి అంటాడు. లేదు చూపించండి అంటాడు. ఇప్పుడు మన కుర్రవాళ్ళని అడగండి ఇస్లాం గురించి ఏం త్యాగం చేశారని. ఈ కాలర్ వెనకాల నుంచి పట్టుకుని ఎక్కడి వరకు ఎక్కుతారు. 4 నెలలకి వెళ్ళానండి నేను. 4 నెలలకి నువ్వు దీన్ని నేర్చుకుంటానికి వెళ్ళావు, దానికి అల్లాకేం ఒరుగుద్దా? 4 నెలలకి వెళ్ళానంట. మరి కబ్బాబ్ రజియల్లాహు తాలాను గారు అంటున్నారు, తన పరమ పవిత్రమైనటువంటి జుబ్బాను తీసి ఆ యొక్క నడుమును చూపించారు. ఆ నడుము కాలిపోయి ఉంది, ఎముకలు కనపడుతున్నాయి, మాంసము లేదు.
వా ఈ అజీబ్ కమర్ హై, విచిత్రమైనటువంటి నడుము. ఈ నడుమును నేనెప్పుడూ చూడలేదు. ఈ నడుమును నేనెప్పుడూ చూడలేదు. ఈ నడుము ఇక్కడికి ఎలాగ ఏర్పడింది, ఈ విధంగా ఎలాగ ఏర్పడింది అంటే హజరత్ కబ్బాబ్ రజియల్లాహు తాలా గారు అంటున్నారు. ఏ విధంగా అంటే ఉమర్ రజియల్లాహు తాలా గారు, నేను ఇస్లాము స్వీకరించినటువంటి కొత్తలో నన్ను ఇనప గొలుసులతో కట్టి కొట్టేవారు. అది సాలనటువంటి ముష్కరులు మరి ఇనప కమచం తొడిగించేవారు. ఎర్రటి ఎండలో నన్ను నిలబెట్టేవారు. ఆ ఎర్రటి ఎండ వేడిమికి నా శరీరం నుండి పొగలు వచ్చేవి. అవి చాలనటువంటి అవిశ్వాసులు ముష్కరులు కట్టెలను కాల్చేవారు. కట్టెలతో చక్కటి మరి నిప్పులు తయారు చేసేవారు. ఆ నిప్పులతో పక్కన పరిచేవారు. కొందరు నా కాళ్ళు పట్టుకునేవారు, కొందరు నా చేతులు పట్టుకునేవారు. ఆ నిప్పుల మీద నన్ను పరుండబెట్టేవారు. కొందరు ఆ పక్క నుంచి లాగేవాడు, కొందరు ఈ పక్క నుంచి లాగేవారు. ఆ నిప్పుల వేడిమికి నా మాంసము కాలిపోయేది, నా రక్తము ఆవిరైపోయేది, నా శరీరములో ఉండేటువంటి కొవ్వు కరిగిపోయేది. ఈ రక్తము నీళ్లతో, ఈ కొవ్వు నీళ్లతో ఆ నిప్పులు ఆరిపోయాయి. అప్పుడు కూడా అహద్ అహద్ అహద్, అల్లా ఒక్కడే, అల్లా ఒక్కడే. అటువంటి మహనీయులు త్యాగాలు చేసి మరి అందించినటువంటి ఈ కల్మాను ఈవేళ బై స్టిక్కర్గా చేసి దీని గోడకు తగిలించి, గడపకు తగిలించి జీవితం గడిపే ముసల్మాన్. కఫన్ కపడా, కఫన్ గుడ్డ ముఖం మీద చేరటానికి ముందే మనం సమాధిలోకి చేరటానికి ముందే, మన మీద మనుగుల మట్టి పడటానికి ముందే కళ్ళు తెరుచుకో, అమలు చేసుకో. అల్లాహ్ తబారక వ తఆలా నీకు ఇహలోకం పరలోకంలో సాఫల్యాన్ని ప్రసాదిస్తాడు. అల్లాహ్ తెలుసుకునే భాగ్యాన్ని మనందరికీ ప్రసాదిస్తాడు. జీవితం చాలా చిన్నది. 2 రొట్టెలు 2 ముక్కలు ఉంటే జీవితం అయిపోయింది. బై లా మెహదూద్ జిందగీ ఖబర్ సి షురూ హోతీ హై. సమాజ్ నుండి ఒక పెద్ద జీవితం మొదలవుతుంది. అక్కడ కావలసినటువంటి మెటీరియల్ ఇక్కడ నుంచి పోగు చేసుకుని వెళ్ళాలా, ఇక్కడ పోగు చేసుకుని వెళ్ళాలా. మీరు మోహతరం బుజుర్గు దోస్తో, అది ఏ జమానా. ఇప్పుడు జమానా జాహిలత్గా మానవుడు దానవుడుగా బ్రతికేటువంటి టైములు. మీరు ఒకడు అంటున్నాడు, ఈ మధ్యన ఈ పని మొదలెట్టారండి వీళ్ళు. ఏ పని అండి? ఏముంది, నలుగురు నేర్చుకుని వెళ్ళిపోవటం, కోళ్ళు కోసుకుని ఒడ్డుకు తినేయటం. ఒక్కసారి రావాలండి. అలాగన్నవాడు ఎన్ని కోళ్ళు కోసుకుని ఎంత హాయిగా తిని పడుకుంటున్నాడో అర్థమవుద్ది. అర్థమవుదా? 3 రోజులు జమాత్కి వెళ్ళమను, ఆడిని వేస్తే బాబు తాము ఈవేళ ఇన్షాల్లా సుభాన్ సాహిబ్ గారు చేస్తారు. సుభాన్ సాహిబ్ గారికి 102 కొడుతుంది. ఎలా కొట్టాలండి? మరే పెళ్ళం వండేటప్పుడు ఎవరైనా ఏనా అన్నం అలాగే చేసావు, ఇలా చేసేసావు అంటాడు. ఒకసారి అన్నం వండమను. జీవితం నేర్పేది జమాత్. ఇది ఇప్పుడు పని కాదు. ఆదం అలైహిస్సలాతు వస్సలాం దగ్గర నుంచి చిట్ట చివరి ప్రవక్త రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వరకు ఎంతమంది అయితే ప్రవక్తలు వచ్చారో అందరూ ఈ పని చేసిన వారే. అందరూ జమానా జాహిలత్గా మానవుడు దానవుడుగా బ్రతికేటువంటి టైములు. మీరు మొహతరం బుజుర్గు దోస్తు, ఎటువంటి టైము అనగా మానవుడిలో మానవత్వం నశించిపోయి దానవుడిగా బ్రతికేటువంటి టైం అది. ఒక నిండు గర్భవతి మరి వస్తూ ఉంటే నీ ఒంటి కంటే నా ఒంటి ముందర నీళ్లు తాగితే దాని గురించి కొన్ని సంవత్సరాలు దెబ్బలాడేవాడు. వాడు పగవాడే, వాడు ఏం చేశాడో అవసరం లేదు.
నా మాట నెగ్గాల. నిర్మోహతరం బుజుర్గు దోస్తు మిత్రులారా, గర్భవతి అయినటువంటి ఒక అమ్మాయి వస్తుందనుకోండి, మాలాంటి ముసలి వాళ్ళకి ఎంతో ఆనందంగా ఉంటుంది. ఒక పండు ఒక ఫలము కొని, ఏమో మీ ఏరియాలో ఎవరా అమ్మా ఈ పండు తిని తల్లి అంటారు. గర్భవతి, నిండు గర్భవతి, ఆ నిండు గర్భవతి వస్తూ ఉంటే ఒక పండు ఒక ఫలము కొని ఇస్తారు. ఆ రోజుల్లో బాయ్ అక్కడ కూకొని జోదమాడేవారు. ఆ గర్భవతి వస్తున్నటువంటి గర్భవతి యొక్క కడుపులో ఆడపిల్లుందా లేకపోతే మగపిల్లవాడున్నాడా? మగపిల్లవాడని నా పందెం, ఆడపిల్ల ఉన్నదని వాడి పందెం. పందాలు కలుపుకున్న తర్వాత ఆ ప్రశాంతంగా నడిచొచ్చేటువంటి ఆ మాతృమూర్తి రాగాన్ని దయా దాక్షణ్యం లేనటువంటి వాడు, కరుణా కార్పణ్యం లేనటువంటి వాడు వర నుండి కత్తిని దూశాడు. కత్తిని దూసి ఆ యొక్క తల్లి యొక్క పొట్టను చీల్చాడు. అందులో నుంచి శిశువుని తీసి ఆడపిల్ల మగపిల్ల అని చూడగానే ఏ పిల్ల అయితే వాడు పందానికి వాడిచ్చేవారు. ఆ రోజుల్లో మన మీద అల్లాహ్ తబారక వ తఆలా దయ చూపించాడు, కరుణ చూపించాడు. ఒక సందేశ వాక్కుని, ఒక మహనీయుణ్ణి, ఒక ప్రవక్తను మన మీద అవతరింపజేశాడు అల్లాహ్ తబారక వ తఆలా. మీరు మోహతరం బుజుర్గు దోస్తు మిత్రులారా, వారు ఈ పని చేశారు, దావత్ ఇచ్చేవారు. ఇప్పుడు మనలో ఎంతమంది ఉన్నారు? తెలుగు మాట్లాడే వాళ్ళు ఉన్నారు, తమిళం మాట్లాడే వాళ్ళు ఉన్నారు, ఒడిశా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, గుజరాతీ మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఏ ప్రాంతం వాడు ఆ ప్రాంతీయ భాష మాట్లాడతారు, ఏ దేశం వాడు ఆ దేశీయ భాష మాట్లాడతాడు, ఏ యొక్క మరి రాష్ట్రం వాడు ఆ రాష్ట్రీయ భాష మాట్లాడతాడు. మాట్లాడరా? మన రాష్ట్రంలోనే ఎన్ని భాషలున్నాయి చూడండి. మన శ్రీకాకుళం వెళ్ళిపోదాం. మేము శ్రీకాకుళంలో మరి మాట్లాడడానికి వెళ్ళాం. ఇలాగే ఇస్తిమా జరుగుతుంటే శ్రీకాకుళంలో మేము కూడా కారు మీద వెళ్ళాం. కారు దిగి వెళ్తూ ఉంటే గురువు గారు ఒక అతను ప్రసంగం చేస్తున్నాడు శ్రీకాకుళం భాషలో. అల్లతాలు ఏటంటున్నాడు అన్నాడు. అన్నాడు నాతో వచ్చాడు అజీజ్ గారని. అల్లతాల ఏటంటున్నాడు, 5 పూటలు నమాజ్ చదివితే 5 ఇనాములు ఎత్తాను అంటున్నాడు. ఏటా అంటున్నాడు అన్నాడు. ఓరి నీ అమ్మ కడుపు కాలం ప్రసంగం. నేనన్నాడు భాయిజాన్ ఏంటి భాయిజాన్ అని అన్నాడు. హదీస్ కరెక్టే, భాష ప్రాంతీయం, ఆ టైపులో భాష. ఏమన్నాడు? మొట్టమొదటిసారిగా కూటికి నోటు ఉండదురా అన్నాడు. పాయింటే. రెండోసారి అన్నాడు సమాధి బాధల నుండి అల్లతాల నిన్ను కాపాడుతాడు, ఏడు చేస్తాడు అన్నాడు. సమాధి బాధల నుండి కాపాడుతాడు అనొచ్చు మనం. సమాధి బాధల నుండి మనల్ని కాపాడుతాడు అని మనం చెప్పచ్చు. అతర భాషలో చెప్తున్నాడు. సమాధి అంటే ఏటనుకుంటున్నావు? నీ అత్తోరు ఇల్లు అనుకుంటున్నావా? 7 అంతస్తుల మేడ అనుకుంటున్నావా? ఏసీ రూమ్ అనుకుంటున్నావా? లేకపోతే కమ్మల పాక అనుకుంటున్నావా? అల్లా లాఠీలు చేతితో పట్టుకుని పోటీలు పడి కొట్టేస్తారట ఎవరో భరిస్తారు. అది ప్రాంతీయ భాష. హైదరాబాద్ వెళ్తాం, హైదరాబాద్ వాళ్ళు ప్రసంగం చేస్తున్నారు. వీడు మా వెనకాల పడ్డాడు ఏంటారు అనుకుంటారు. వాళ్ళు ఉర్దూ స్టైల్లో తెలుగుండదు. ఏందిరా ఆడిపోతున్నావు, మళ్ళా ఇటు రాదే అంటారు. క్యామియా కాంజారాదు భైజర, ఇది రాజా. ఇది తెలుగు స్టైల్ కాదు, ఉర్దూ స్టైల్. అదో ప్రాంతీయ భాష. మీ ప్రాంతంలో ఒక ప్రాంతీయ భాష. ఇసాల్దార్ మసీదులోకి మాకు కుర్రోడు వెళ్ళి, ఏమండి మా అమీర్ సాబ్ గారు ఉన్నారా అన్నాడు. మీ అమీరా? మీ అమీర్ పోయాడు అన్నాడు. మా కోనసీమలో పోయాడు అంటే చచ్చిపోయాడు అన్న లెక్క. ఇది ఏడుపు ముఖం పెట్టేసి అక్కడి నుంచి ఆ ఈద్గా మసీద్కి వచ్చేస్తున్నాడు ఏడుస్తాను. పక్కనున్నవాడు ఎందురా ఏడుతున్నా అంటే అమీర్ గారు పోయారంట అన్నాడు. పోయారు అంటే అలా కాదురా, వెళ్ళిపోయారుకి ఇక్కడ పోయారు అంటారు అని. వెళ్ళిపోయారుకి ఇక్కడ ఏం చేస్తావు?
పోయినాడంట. ఇగో పోయినాడు, వెళ్ళిపోయినాడు. ఈ ప్రాంతానికి ఒక ప్రాంతీయ భాష. అల్లా తబారక తాలా ఘటన సమర్థుడు. భాషలన్నీ పుట్టించిన వాడెవడు? అల్లా. రూపాలు సృష్టించిన వాడు అల్లా. ఒకటి రూపం ఒకటిలాగా ఉండదు. ఎవరైనా సుమాన్ భాయ్ అని కేకేస్తే ఒరే దావుద్ భాయ్ కేకేస్తున్నాడు, వాడు వాయస్సు ఇంకొకటి ఉండదు. ఉందా? మీరు మోహతరం బుజుర్గు దోస్తు, ఈ యొక్క కల్మా యొక్క దావతు ఖురేషి, మహజరీన్, అన్సార్, బనీ ఉమయ్య, బనీ హాషిం, బనీ ఖర్ఖా, ఇటువంటి ఎన్నో వంశములున్నాయి. ఇక్కడ మనము తెలుగు మాట్లాడేవాళ్ళు, ఉర్దూ మాట్లాడేవాళ్ళు మరి ఎంతమంది ఉన్నారు? ఇందులో ఖురైషీలు ఉన్నారు, మరి తర్వాత మామూలు వాళ్ళు ఉన్నారు, మరి నిక్కర్తి ముసల్మాన్లు ఉన్నారు. నిలబడి వచ్చిపోతారు. నిక్కర్తి ముసల్మాన్లు మేము పెద్దోళ్ళు. మీరు మొహతరం బుజుర్గు దోస్తు, అలాంటి దుక్కున హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అక్కడికి పంపించేవారు. ఒక రివాయతనందు చెప్పబడుతుంది, అల్లాహ్ తబారక తాలా యొక్క ఆజ్ఞతో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక పెద్ద జనసమూహానికి నాయకుడైనటువంటి అతని పేరు దాయి ఖల్బీ అతని పేరు. ఒక పెద్ద జనసమూహానికి నాయకుడు. ఆ నాయకుడి దగ్గరికి ఒక రివాయతులో చెప్పబడుతుంది హజరత్ అబూబకర్ సిద్దీక్ రజియల్లాహు తాలా గారిని పంపారని. ఇంకొక రివాయతులో చెప్పబడుతుంది ఒక సాథీని పంపారని. అక్కడికి వెళ్ళాడు ఈయన. వెళ్ళగానే సాదరంగా ఆదరించి అంటున్నారు ఏమని? వచ్చారు, హే దాయి ఖల్బీ, లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం కల్మా చదువుకో, ముసల్మాన్ అయిపో, నమాజ్ చదువుకో, మోమిన్ అయిపో, దీన్ పని చేసుకో, దాయి అయిపో. అల్లా నీకు ఇహపర లోకంలో సాఫల్యాన్ని ఇస్తాడు. నువ్వు కల్మా చదువుకుంటే నీ వెనకాల ఉన్నటువంటి జనాంగణం అందరూ కూడా ఇస్లాంలో దాఖిలైపోతారు. వాడు నరకాగ్ని నుంచి విముక్తిని పొంది స్వర్గంలోకి వెళ్తారు. దావతిస్తున్నారు ఎవరు? అబూబకర్ సిద్దీక్ రజియల్లాహు తాలానుగా నవ్వుతూ ముఖార విందం, నవ్వు ముఖం పెట్టి వారిని సాదరంగా ఆదరించి ఆతిథ్యాన్ని ఇచ్చి చక్కగా మాటను విన్నారు. కానీ వారు వెళ్ళిపోయిన తర్వాత విశ్వాసాన్ని స్వీకరించలేదు. కొన్నాళ్ళకి ఒక రివాయతులో చెప్పబడుతుంది అబూబకర్ సిద్దీక్ రజియల్లాహు తాలాను గారు వచ్చారు, హజరత్ ఉమర్ రజియల్లాహు తాలాను గారు వచ్చారని. వారు రాగానే అని అన్నాడు ఆయన ఏమని? ఏ దాయి ఖల్బీ, కల్మా చదువుకో, నువ్వు నీ యొక్క జనాంగణం ముసల్మాన్ అయిపోండి, నీకు ఇహపర లోకములు అల్లాహ్ తబారక తాలా సాఫల్యాన్ని ప్రసాదిస్తాడు. మాటను విన్నారు. నమాజు యాని ముసల్మాన్ అవ్వలేదు. హిదాయత్ ఎవరి చేతిలో ఉందండి? ఎవరి చేతిలో? అల్లా చేతిలో ఉంది. హిదాయత్ ఎవరైనా అమ్ముతారా? మా ఊళ్ళో ఒకడు ఉన్నాడు, 500కి అమ్మేస్తున్నాడు. పేష్మాము, నువ్వు నమాజ్కి రావసరం లేదు, రాత్రి నేను దువా చేసేస్తాను, నీ పనులన్నీ అయిపోతాయి. 5 కొట్టించమంటున్నాడు. ఎన్ని? 500 ఆడికి ఇచ్చేసిన తర్వాత వీడు వీడి మీద ఊతున్నాడు, తిరుగుతున్నాడు, ఊటుతున్నాడు. 500 అయిపోయింది. ఇప్పుడు చెప్పండి, ఆడు పేష్మాము లేకపోతే పేటమాము? పేటమాము. ఎవడైనా చచ్చిపోతే 4 పొట్లాలు తీసుకుంటాడు పెరిగి. ఒక పొట్లం పైనుంచి అలాగేస్తాడు, రెండోది వెనక్కి పాడేస్తాడు, మూడోది ఈ పక్కన వేస్తున్నాడు, 4వది ఈ పక్కన వేస్తున్నాడు. ఉటావు జనాజా, అషహదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహ్ అషహదు అన్న ముహమ్మద్ రసూలుల్లాహ్
ఎర్రటి ఎండలో పెరుగు పాడేస్తే నాలాంటి ముసలోడికి ఏమో మజ్జి కొట్టిస్తే తాగుతూ ఏంటో పెరుగు పాడేస్తుంది. ఓసారి నేను అడిగాను, గురువుగారు పెరుగు పొట్లాలు ఎందుకు పాడేస్తున్నారు? మాకు తెలియదండి, మేము పల్లెటూరులో పుట్టినోళ్ళం. అది క్యా రోజు చాషుంబా మరిగైతే చారో మర్యాతే మాలందు నాకు అన్నాడు. బుధవారం చచ్చిపోతే నలుగురు చచ్చిపోతారంట. అంటే ఆదివారం ఎవడో పుట్టడా సెలవు కదా, ఎలా పుడతారు? బుధవారం నలుగురు చచ్చిపోతారంట. చచ్చిపోవటానికి ఈ పెరుగు పొట్లాలకి ఫిట్టింగ్ ఏంటంటే అన్నాను. హజరత్ ఇజ్రాయిల్ అలైహిస్సలాతు వస్సలాం రెండో ఓడు ప్రాణంకు వచ్చి పెరుగు పొట్ల మీద కాలేసి జారి కింద పడిపోయి జడిచెళ్ళిపోతారు. అసలు ఇజ్రాయిల్ అలైహిస్సలాతు వస్సలాం ఎంత ఉందో వీడికి తెలుసా? వీడి చెప్పటం, మనోళ్ళు నమ్మేయటం, సరిగ్గా చెప్పు తీసుకొని కొట్టి ఊరి నుంచి పరిగెట్టించగాండి. ఇజ్రాయిల్ అలైహిస్సలాతు వస్సలాం ఎంత ఉంటాడంటే 7 సముద్రాలు అతని యొక్క తల మీద వేస్తే తన యొక్క నాభి దగ్గర ఉన్నటువంటి ఎంటికల్లో ఆ 7 సముద్రాలు ఇంకిపోతాయి. 10 రూపాయలు పెరుగు పొట్ల మీద పడి కిందకి పోతానంటాడు. ఈ సన్నాసి చెప్పడం మనోళ్ళు వింటాం. అల్లా తబారక తాలా మనందరికీ అటువంటి అజ్ఞానముల నుంచి మనలో జ్ఞాన జ్యోతిని వెలిగించుగాక. నిర్మోతరం బుజుర్గు దోస్తు ఉమర్ రజియల్లాహు తాలాన్ గారు వచ్చి చెప్పారు, దాయి కల్బీ కల్మా చదువుకో, నీకు ఇహపర లోకంలో సాఫల్యాన్ని అల్లా ప్రసాదిస్తారు. మాట విన్నారు. హిదాయత్ కిస్కే హాత్ మే హై భాయ్, అల్లా చేతిలో ఉంది. వచ్చిన తర్వాత ఆయన దావత్ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత 4వ రోజున తటాలమని ఒక త్రాటు వచ్చింది అతనికి హృదయంలో. అంటున్నాడు ఏమనంటే, జజాకల్లా మీరు మొహతరం బుజుర్గు దోస్తు తటాల మీద ఒక తాత ఇచ్చి వచ్చిన తర్వాత అనుజుడైనటువంటి తన తమ్ముడిని ఆ తమ్ముడిని అంటున్నాడు, తమ్ముడా వాహనాన్ని సిద్ధము చేయి, ప్రవక్త గారి యొక్క దగ్గరికి వెళ్ళాలా. తన తమ్ముడు వాహనాన్ని సిద్ధము చేశాడు. ఆ వాహనాన్ని ఎక్కి ఇక్కడ బయలుదేరాడు. ఎవరు? దాయి కల్బీ. ఎప్పుడైతే ఇక్కడ బయలుదేరాడో మరి అక్కడ అల్లాహ్ తబారక తాలా హజరత్ జిబ్రైల్ అలైహిస్సలాతు వస్సలాం గారిని మస్జిద్ నబీలోకి పంపించారు. మస్జిద్ నబీలోకి రాగానే ఆ మస్జిద్ నబీలో కూర్చొని సర్వాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త యొక్క గొప్పతనాన్ని, వారి యొక్క భలాయిని, వారి యొక్క మరి ఘనతను పొగుడుకుంటూ చెప్పుకుంటున్నారు. అప్పుడు ఏమంటున్నాడంటే దాయి కల్బీ మరి అక్కడికి రాగానే హజరత్ జిబ్రైల్ అలైహిస్సలాతు వస్సలాం ప్రవక్త గారి దగ్గరికి వచ్చి సలాము చేశారు. అస్సలాము అలైకుం యా రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం. వాలేకుం అస్సలాం వరహ్మతుల్లాహి బరకాతహు. జిబ్రాయిల్ ఈ రాకకు కారణం ఏమిటని అడిగారు. ఎవరు అడిగారు? ప్రవక్త గారు అడిగారు, నీ రాకకు కారణం ఏమిటి అంటే అప్పుడు జిబ్రైల్ అలైహిస్సలాతు వస్సలాం అంటున్నారు, యా రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, మరి అల్లాహ్ తబా హజరతే దాయి కల్బీ గారు నీ దగ్గరకు కల్మా చదవటానికి, ఇస్లాంలో దాఖిల్ అవ్వటానికి వస్తున్నాడు. అల్లాహ్ తబారక తాలా సెలవిస్తున్నారు, దాయి కల్బీని మిమ్మల్ని గౌరవించమన్నారు. ప్రవక్తని ఒక అవిశ్వాసిని గౌరవించమంటున్నారు. प्रवक्तनी भाई नबी को कहते हैं दाई खलबी का इकराम करो, अल्लाह ताला आज्ञा. ये प्रवक्త అయితే ఈ భూమి మీద పుట్టడు భాయ్, ఈ భూమితో అల్లాహకు సంబంధం లేదు. ఏ ప్రవక్త అయితే ఈ భూమి మీదకి రాడు, 1,24,000 మంది ప్రవక్తలు ఈ భూమి మీదకి వచ్చే పని లేదు. అటువంటి ప్రవక్తని కాలే కమలే వాలే రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అల్లాహ్ తబారక తాలా అంటున్నాడు, ఏమని దాయి కల్బీని నిన్ను గౌరవించమన్నారు. ఇప్పుడు పక్కోడిని మనం గౌరవించున్నాం. పక్కోడిని ఎందుకు? బావమరిది వచ్చాడు, ఏం చెప్తారండి?
మనిషి ఓసారు ఆదివారం వచ్చినప్పుడు భార్యతో అంటాడు, ఒక బాయిలర్ కోడి స్కిన్లెస్ తీసుకుని వచ్చాను, బిర్యానీ వండేవే, ఈవేళ మనం ఎంజాయ్, ఈవేళ ఎంజాయ్, తెల్లారితే ఉండదు గెంజి, ఉండదా ఎంజాయ్. బిర్యానీ తయారైపోయింది. బిర్యానీ తయారైపోయిన తర్వాత సన్నగా ఉల్లిపాయలు కోసి పెరుగు కలిపి అందులో పచ్చడి తయారు చేయి. ఏమంటారు దాన్ని? పెరుగు పచ్చడి. ఎందుకంటే మనకి వికెట్లు పడిపోయి టికెట్లు కూడా చూస్తున్నాం, పెరుగు పచ్చడిలో ఏమి లేదు, అంతా లిక్విడ్ బేరం, ఇక మొత్తం పడిపోయింది. ఇంతట్లో బామ్మర్ది గారు ఆర్టీసీ కారు దిగాడు, చిన్న బ్యాగ్ తగిలించుకొని. బిర్యానీ ఇక్కడ ఉడుకుంది. అతని బామ్మర్ది అక్కగారిని చూడడానికి వచ్చాడు. సలాం అలైకుం భాయిజాన్ అన్నాడు. కడుపు మండిపోతుంది ఇక్కడ. వాలేకం సలాం మనసులో అనుకుంటున్నారు, సరిగ్గా ఏదో వండుకున్నప్పుడు తగలంటారు. ఏదో రా అరే తెరా ఆప బిర్యానీ పకాయి కిస్కే మకద్దర్ మే హై. నా బతికే అంతలే, ఏదైనా వండుకునేటప్పుడు మీ బాబో నువ్వో లేకపోతే మా బాబో తగలబడతారు. ఎంత ఎకరాం అండి. మరి ప్రవక్త గారు ఏ విధంగా ఎకరాం చేశారు? కాలే కమ్రే వాలే రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం పరమ పవిత్రమైనటువంటి ఆ కంబలిని తన యొక్క మరి శరీరం మీద నుంచి తీసి ఒక్కగా ఇసిరాడు. దాయి హల్బీ ఆవ్ 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 భాయ్, ఈ కంబలి కింద వేసుకుని కూర్చో. దాయి హల్బీ కంబలిని ఒడిసి పెట్టుకున్నాడు, కళ్ళకద్దుకున్నాడు, తన మీద పెట్టుకున్నాడు. ఒక అధ్యాపకుడు దగ్గర ఒక విద్యార్థి ఎంత వినయ విధేయతలతో కూర్చుంటాడో అంత వినయ విధేయతలతో కూర్చున్నాడు. దాయి హల్బీ, నువ్వు ఏ విధంగా రావడం జరిగింది నాయన అన్నాడు. యా రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, నేను నా జనాంగణం, అంటే ఆయన వెనకాల ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు నేనున్నాను, కొత్తపేటలో నేనున్నాను, 16 మండలాల ముస్లింలు ఉన్నారు. ఎన్ని ముస్లిం? ఎంత? 16 మండలాల ముస్లింలు. భయ నేను ఏం చెప్పినా అది చేస్తారు. అలాగని చెప్పి వాళ్ళని స్వార్థానికి ఊరుకుంటే రేపు పొద్దున్న ఖయామత్ రోజున అల్లాహ్ తబారక తాలా అమీర్కి వెనకాలేస్తాడు బేడీలు, పెద్ద తాళం కప్ప వేసుకొని తీసుకొస్తారు. ఈ సన్నాసి అందరికీ చెప్పాడు కానీ అల్లా ఈ సన్నాసి ఏమి చేయలేదంటాడు. దాయి హల్బీ అంటున్నాడు, యా రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, నేను ఇస్లాం స్వీకరించి ముసల్మాన్ అయిపోదాం అనుకుంటున్నాను, కానీ నాది ఒక షరతు. ఏమిటి నాయన షరతు అంటే, నేను ఫలానా రోజున ఫలానా పాపాన్ని చేశాను. ఎందుకంటే ఆ యొక్క వాక్య రాసినతను మరి ఇతని యొక్క తప్పుల్ని కూడా బయటికి చదవద్దు అన్నారు. మీరు మహతరం బుజుర్గు దోస్తు, ఫలానా దుక్కున ఫలానా మరి పాపాన్ని చేశాను, మరి ఫలానా పాపాలు చేశాను, ఇన్ని పాపాలు చేశాను యా రసూలుల్లాహ్, అల్లాహ్ తబారక తాలా ఈ కలమా యొక్క బరకతుతో ఆ పాపాలను క్షమిస్తాడా అంటే హుజూర్ సల్లల్లాహు अलैहि वसल्लम फरमाते हैं, अल्लाह ये गुनाह भी माफ़ कर दिया, वो गुनाह भी माफ़ कर दिया. ఈ పాపాన్ని క్షమించాడు, ఆ పాపాన్ని క్షమించాడు, సర్వ పాపాలను అల్లాహ్ తబారక తాలా క్షమించి వేశాడు. నాయన కల్మా చదువు అంటే దాయి హల్బీ మరలా ఏడుస్తున్నాడు. ఎందుకు నాయన కన్నీరు పెట్టుకుంటున్నావు అంటే అప్పుడు దాయి హల్బీ అంటున్నారు, పశుపక్షాదులు చెయ్యలేనటువంటి పాపం, విష జంతువులు చెయ్యలేనటువంటి పాపం, మరి పరిందే మరి పశువులు కూడా చెయ్యలేనటువంటి పాపం, ఒక ఘోరమైనటువంటి పాపం చేశాను యా రసూలుల్లాహ్. ఏమిటి నాయనా పాపం అంటే అప్పుడు అంటున్నారు, మా యొక్క వంశంలో ఒక అనాచారం ఉండేది. ఆడపిల్లలు పుడితే అల్లుడు ఇంటికి వస్తే హేయమని తెలిసినటువంటి మా వంశములో ఆడపిల్ల పుడితే బతుకుండగానే ఖననం చేసేవాళ్ళని. ఆ యొక్క వంశానికి నాయకుడు నుండి నేను నా యొక్క భార్య మరి సంపూర్ణ గర్భవతి, ఆ గర్భవతి అయినటువంటి నా భార్యను నేను వదిలిపెట్టి ఒక కార్యక్రమం మీద నేను బయట దేశానికి వెళ్ళాను. నేను వచ్చేటప్పటికి మరి నా భార్య
ఆడ శిశువుకి జన్మనిచ్చింది. నా భర్త వస్తే ఈ శిశువుని బ్రతుకుండగానే చంపివేస్తుందని తెలిసినటువంటి నా భార్య అంటుంది, మరి పడోసి పక్క ఇంటి వారికి ఇచ్చి ఈ బిడ్డను మీరు పెంచండి, మీరు మరి సాకండి, ఈ బిడ్డను దానికి కావలసింది నేను ఇస్తాను. నా భర్త వస్తే నా యొక్క మరి కంటి ఎలిగిని మరి చంపివేస్తాడు అని వాళ్ళకి ఇచ్చింది యా రసూలుల్లా. ఎప్పుడైతే నేను వచ్చాను, మరి వచ్చిన తర్వాత అడిగాను, మనకి ఆడపిల్ల పుట్టిందా మగపిల్లవాడు పుట్టాడా? అప్పుడు నా భార్య అంటుంది, ఆడపిల్ల పుట్టింది, చనిపోయి పుట్టింది, పీడా పోయే, చనిపోతే నేను చంపవలసి వచ్చును. కాలగర్భములో మరి 4 సంవత్సరములు గడిచినవి యా రసూలుల్లా. మరి ఒక రివాయతులో చెప్పబడుతుంది 4 సంవత్సరముల 6 మాసములు గడిపిని. మరి చెంగున చిన్న చిన్న పాదాలు వేసుకొని చిన్న ఏళ్లతో నా గడ్డం పట్టుకొని నాతో ఆడుకునేది పొరిగింటి కాడి నుంచి వచ్చి ఆ పిల్ల. ఆ అమ్మాయికి నేను ముద్దు పెట్టేవాడిని, ఆ అమ్మాయి నాకు ముద్దు పెట్టేది. నేను గుర్రం మీద అమ్మాయిని తిరిగేవాడిని, మిఠాయిలు తీసుకొచ్చేవాడిని, మంచి బట్టలు తీసుకొచ్చేవాడిని. యా రసూలుల్లా. ఉండగా మా ఇద్దరిలో ప్రేమ, అనురాగం, ఆత్మీయత, ఆప్యాయత మరి పెరిగిపోయింది యా రసూలుల్లా. అప్పుడు నా భార్య అనుకుంది, ఈ బిడ్డను నా భర్త పెంచుకుంటాడు. ఒక రోజున మరి ఆ నమ్మి ఆ భార్య అంటుంది, ఏమండి, ఇది అన్నుల బిడ్డ కాదు, మీకు నాకు పుట్టినటువంటి మన గర్భజనితురాలు, నా పుణ్యాల పుట్ట, రతనాల మూట. మరి చూడండి, ఆ బిడ్డ నడుస్తుంటే మీరు నడిచినట్లుంటుంది, ఆ బిడ్డ రూపము మీ రూపము వలె ఉంటుంది. మరి అంచేత మన బిడ్డను మనము మరి పెంచుకుందామండి అంటే నేనన్నాను, యా రసూలుల్లా, బిడ్డకు స్నానము చేయించు, చక్కటి బట్టలు వేయించు, చక్కగా జడలు వేయించు. నా భార్య ఎంతో ఆనందంగా మరి బట్టలు తొడిగించింది, జడలు వేయించింది. బిడ్డను ఎత్తుకున్నాను యా రసూలుల్లా. పరుగు పారా తీసుకున్నాను, బిడ్డను ఎత్తుకుని కబరస్థానికి తీసుకుని వెళ్ళి యా రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం బిడ్డను కబరస్థాన్లో నిలబెట్టి మరి నేను గొయ్య తవ్వుతున్నాను, ఆ మట్టి తీస్తూ ఉన్నాను. మట్టి గడ్డంలో పడుతుంది. చిన్న చేతులతో ఆ చిన్నారి ఆ గడ్డంలో నుంచి ఆ మట్టిని దులుపుతూ అంటుంది, తండ్రి గారు, మీ ముఖానికి మరి ఆ యొక్క ఎండ అటువంటి ఎండ తగులుతుంది, ఆ ఎండ వల్ల నీ ముఖార విందం నల్లబడుతుంది తండ్రి గారు. పదండి, ఎందుకు ఆ గొయ్య తవ్వుతున్నారు? వృధా ప్రయాస అని చెప్తుంది. తన 100 ఏళ్ల జీవితం నేటి నుండి అంతమైపోతుందని తెలియని ఆ బిడ్డ తన యొక్క చెంగును, తన యొక్క గౌనును మరి అడ్డు పెడుతుంది నాకు తగలకుండగా. ఈ కసిక పాషాణ హృదయం కదగలేదు యా రసూలుల్లా. ఎప్పుడైతే గొయ్య పూర్తి చేసి ఆ బిడ్డ వంక కన్నెర్ర చేసి మరి నా ఎడమ చేతితో ఆ బిడ్డ కుడి చెయ్యన పట్టుకున్నాను, తనకు అర్థమైంది తన 100 ఏళ్ల జీవితం ఈ వేళతో అంతమైపోతుందని. 2 చేతులు జోడించి, ఏ నా ప్రవక్త, ఆ బిడ్డ అంటుంది, నేను ఆడపిల్లగా పుట్టడం పాపమా, ఇదేమైనా నేరమా? నన్ను వదిలిపెట్టండి, వదిలిపెడితే దూర తీరాలకి వెళ్ళిపోతాను, నీ కూతుర్నని నేను చెప్పను, నన్ను వదిలిపెట్టు తండ్రి అంటే ఈ పాషాణం కరగలేదు యా రసూలుల్లా. బిడ్డను మరి నేను గోతిలోకి దింపాను. దింపగానే నా యొక్క ఎడమ కాలుతో బిడ్డ ఛాతీ మీద కాలు వేశాను. కాలు వేసి నేను ఆ గోతిలో తొక్కి వేశాను. నేను మట్టి వేస్తున్నాను, ఆ బిడ్డ విలపిస్తుంది. నేను మట్టి వేస్తున్నాను, ఆ బిడ్డ ఏడుస్తుంది. అప్పుడు దాకా మట్టి వేశాను. ఓ నా ప్రవక్త, ఆ బిడ్డ యొక్క ఆవాజ్ బంద్ హో గయా, ఆ ఏడుపు ఆగిపోయింది. ఇప్పుడు చెప్పండి, ఈ కల్మా చదివితే అల్లాహ్ తబారక్ తఆలా నన్ను క్షమిస్తాడా? పశు పక్షాదులు మేత తీసుకొచ్చి తన పిల్లలకి పెంచుకుంటాయి. పశువులు పాలు ఇచ్చి తన పిల్లల్ని సాగుతాయి. ఈ దరిద్రుడు తన బిడ్డను బ్రతికుండగానే పాతి పెట్టుకున్నాడు. అల్లాహ్ తబారక్ తఆలా ఈ ఘోరమైనటువంటి ఈ పాపాన్ని క్షమిస్తాడా? మిత్రులారా,
మరి సహబా రిజ్వాన్ అల్లాహి అలైహి అజ్మైన్ కంటికి మంటికి ఏకధారగా వినిపిస్తున్నారు. హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కళ్ళమ్మట నీళ్లు ధారాళంగా వెళ్ళిపోతున్నాయి. మరి ఫైసలా ప్రవక్త చెయ్యాలా? అతనికి ఏమీ తెయ్యటం లేదు. అల్లాహ్ తబారక తఆలా హజరత్ జిబ్రీల్ అలైహిస్సలాతు వస్సలాం గారిని పంపించి అంటున్నారు, అస్సలాము అలైకుం యా రసూలుల్లాహ్ సల్లల్లాహు अलैहि वसल्लम वालेकुम अस्सलाम व रहमतुल्लाहि बरकातहू। मेरे भाई जिब्राइल, अल्लाह तबारक व तआला का फैसला क्या है? अल्लाह तबारक व तआला ఈ కల్మా యొక్క బరకత్ వల్ల దాయి ఖల్బీ ఈ పాపాన్ని కూడా క్షమించి వేశాడు. అంతటి ఘోరమైన పాపాలు మనమేం చేసాం నాయన? అందుకని అన్నారు, విశ్వాసం మీద నమ్మకం ఉండాలా, విశ్వాసం మీద నమ్మకం ఉండాలా. ఈమాన్ పో యఖీన్ లకానా. ఇవాళ విశ్వాసం ఉంది, దాని మీద నమ్మకం లేదు. అల్లాహ్ తబారక తఆలా మనందరికీ తెలుసుకునేటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక. జీవితం చాలా చిన్నది, క్షణికమైనటువంటి జీవితం, అశాశ్వతమైనటువంటి జీవితం. శాశ్వతమైనటువంటి జీవితం బై సమాధి నుండి మొదలవుతుంది. తయారు చేసుకున్నావా? బై చేసుకోకపోతే చేసుకోవాలా. నమాజు చదవటం కాదు మనకు కావలసింది, నమాజును స్థాపించాలా. నమాజ్ అందరూ చదివేస్తారు, యూదులు చదువుతారు, నసరానీ చదువుతాడు, రాజకీయ నాయకులు చదువుతారు. ఇక్కడ 50 ఓట్లున్నాయంటే నమాజ్ చదివేస్తాడు రాజకీయ నాయకుడు. ఓ టోపీ మైకాది ఉల్లిపాయలు తెచ్చుకునేలాగా ఉంటుంది అది, ఆ టోపీ పెట్టుకుని నమాజ్ చదివేస్తాడు. మీరు మోతర బుజుర్గు దోస్తో లాభం కనపడితేనే కానీ నమాజ్ చదవరు. ఇవాళ ఇంట్లో కష్టం ఉందంటే నమాజ్ చదువుకుని వెళ్ళమంటారు, కష్టం లేకపోతే నమాజ్ అవసరం లేదు. అవునా? ఎంఆర్ఓ గారు చెప్పారనుకోండి, బై ఊళ్ళో మరి ఒక పెద్ద మనిషి చెప్పాడు, ఒక పూట నమాజు చదివే వాడికి 50 రూపాయలు ఇస్తాను. మసీద్ ఖాళీ ఉంటుందా? గది ఖాళీ ఉంటుందా? 5 పూటలు నమాజ్ చదివితే 550. ఎంత అయిందండి పెద్ద అయినా? 250. 13 సంవత్సరాల కుర్రోడు కూడా లుంగి టోపీ పెట్టేసి వచ్చేస్తాడు. మౌజన్ గారి గేటు దగ్గర నిలబడి అంటాడు, వీడి మీద నమాజ్ ఫరదు లేదు, లేదా 250 దుబ్బెత్తాడు వీడు. ఎవడరా చెప్పినోడు ఫరదు లేదని? వీడికి 18 సంవత్సరాలు, వీడికి పెళ్లి చేసి ఉంటే 2 పిల్లల కొడుకు అవుతుంది వీడు. బాబు కరెంటు పోయిందా లేకపోతే దీంట్లో ఉండే విశ్వాసం పోయిందా? దేఖోజీ మైకు పని చేయట్లేదు కాదు, మైకు పని చేస్తుంది, అక్కడ యాంప్లిఫైయర్ పని చేయట్లేదు. ఓఎఫ్ఎఫ్ అంటే ఆఫా, ఓఎన్ అంటే వారు ఓఎన్లోనే ఉందండి, ఎఫ్ఎఫ్లో లేదు. भाई सामने का जाओ, सामने का जाओ, इधर को भाई सामने का जाओ भाई. మైకులు అంటే ఇప్పుడు ఉన్నాయి, మా చిన్నప్పుడు ఎక్కడ ఉన్నాయి? అరుస్తూ ఉంటానండి, అండు మాకు అర్థం అవ్వట్లేదండి. అందుకనే అప్పుడే బాగా బతికేవాడు 100 సంవత్సరాలు వీడు అరిచేవాడు కనుక ఇప్పుడే షార్ట్ కట్ అయిపోయిందంతా. ఏమంటారండి ఎంఆర్ఓ కాంకి? ఎంఆర్ఓ గారు ఏమంటారండి? పూటకి 50 రూపాయలు ఇస్తున్నాడు అంటే, అరే భాయ్ వీడికి 13 సంవత్సరాలు కాదురా, 18 సంవత్సరాలు
పెళ్లి చేస్తే 2 బిడ్డలు తండ్రి అవుతుడు అంటారా అనరా? ఏ పెద్ద మనిషి అంటారా లేదా? ఒకవేళ ఈడు నమాజ్కి వెళ్ళకపోతే ఇంటికాడ భార్య ఊరుకుంటుందండి. 5 పూటలు నమాజ్ చదివి 250 రూపాయలు తీసుకొచ్చి నాకు ఇవ్వలేనోడు ఇంట్లో నీకు తానం ఏంటిరా చెట్టు కింద పడుకోమంటుంది అంటరా? అంతా అనుకుందాం కానీ ఇప్పుడు మీరు మహోత్తరం బుజుర్గు దోస్తో మిత్రులారా, పై నమాజు గొప్ప మహోన్నతమైనటువంటిది. దీని డాక్టర్ లేరా బాబు? మీరు మహోత్తరం బుజుర్గు దోస్తో అల్లా తబారక్ తాలా ఇచ్చినటువంటి ఆలోచనతో ఆలోచించండి. అల్లా ఇహపర లోకములో సాఫల్యాన్ని ప్రసాదిస్తాడు. ఇప్పుడు ఇందాకే నేను చెప్పాను శ్రీకాకుళం భాషలో, అల్లా తబారక్ తాలా 5 పూటల నమాజు చదివితే 5 ఇనాములు ఇస్తున్నాడు. ఎన్ని ఇనాములు? ముందర ఆహారంలో అభివృద్ధి పడతాడు. ఎక్కడికి వెళ్ళినా సరే ఇడికి భోజనానికి లోటుడు. వీళ్ళు నన్ను కొట్టేసేలా ఉన్నారు. అక్కడికి వినపడలేదంట. మళ్ళీ మొదటి నుంచి బోలు అంటే ఇక్కడ బోలటానికి ఏం లేదు. వారం రోజుల నుంచి బోలుతూ పీక సాగిపోతుంది. ఎప్పటికి వెళ్తాం మనం ఇంటికి? ఇన్షాల్లా అల్లా చాయతో రేపుడు వెళ్ళాం, ఎల్లుండి వెళ్తాం. ట్రైన్ దొరికితే ఎల్లుండి వెళ్తాం, లేకపోతే అవతల ఎల్లుండి వెళ్తాం. మొత్తం ఎక్కడికక్కడ ఇప్పేయండి, ఆడొచ్చి బిగించుకుంటాడు. ఇలాగొచ్చేయండి, ఎదరికి వచ్చేయండి చెప్తాను. దగ్గరకు వచ్చేయండి. అచ్చి రాయి మనకి సెంట్రల్ మినిస్టర్ ఇచ్చారు. సెంట్రల్ మినిస్టర్ ఇవ్వగానే మా ఊడు అనుకుంటాడు, ఆడు కుర్చీ ఆడే వేసుకుంటాడు. మనకి రండి బాబు, ఈ వైర్ మేము పీకేసామంటాడు. भाई सामने का जा, ఇలాగొచ్చేయండి బాబు, ఇలాగొచ్చేయండి. అందరూ చుట్టూరు మూగేశారు, మధ్యలో ఉన్నాను నేను. ఏమన్నా తేడా వస్తే రాజమండ్రి వెళ్తుంది కౌరు. ఇక్కడ ముసలుని పట్టుకుని అందరూ కొట్టేశారు. అదే భాయ్, హలో అన్నా లేదు, పొలో అన్నా లేదు బాబు. ఏమైపోయింది చూడు. క్యా హువా? ఏమైంది నాయన? करंट का काम चलता है, काम करते हैं. 5 పూటల నమాజు చదివితే అల్లా తబారక్ తాలా 5 బహుమానాలు ఇస్తానన్నాడు. ఎన్ని? 5 బహుమానాలు. ఇది ఎదురు వచ్చానా అసలు సునిజాత. మొదటిది, మనిషి ఎక్కడికి వెళ్ళినా సరే, ఇది హాస్యమైనటువంటి మాట కాదు, అతనికి భోజనానికి లోటు ఉండదు.
మరి మానవుడికి అప్పులు ఎలాగవుతాయి గురువుగారు? అవసరానికి మించి చేసే పనుల వల్ల అప్పుల పాలవుతాయి. జీవితంలో రెండు ఉంటాయి. ఒకటి వ్యాపారంలో, ఒకటి అవసరం, రెండోది విలాసం. అవసరం వేరు, విలాసం వేరు. మొత్తం ఈ పాయింట్లోనే అంతా ఇమిడి ఉంది. 2 రొట్టెలతో అవసరం తీరిపోద్ది. విలాసం పలు బిర్యానీ తినాలనుకుంటాడు, అప్పు చేసి మరీ వండించేస్తాడు. అంత అవసరమా? అవసరం. ఒక భార్యతో కాలక్షేపం అవుద్ది, పర్వాలేదు, ఎందుకంటే అవసరం. అది భార్య అవసరం, భార్య విలాసం కాదు. ఈడ అక్కడే ఉందో, ఇక్కడే ఉందో, ఇక్కడే ఉందో, ఓ వందలు సురుతుంటాడు. అది విలాసం. అవసరం ఏమిటయ్యా అంటే ఒక చిన్నపాటి గృహము, ఒక బైతుల ఖలా, ఒక ఫ్యానుతో అవసరం తీరిపోతుంది. మన ఇంటి ఎదురుకుండా ఉండేటువంటి సుబ్బారావు గారు 7 అంతస్తుల మేడ కట్టాడు. కనీసం మనం 5 అంతస్తుల మేడైనా కట్టకపోతే బాగోదు. అది విలాసం. చిన్న మోటార్ సైకిల్ మీద నీ వ్యాపారానికి అవసరం తీరిపోద్ది. హీరో హోండా కొనుక్కోవటమో, లేకపోతే మారుతి కారులో తిరగటమో, ఇది విలాసం. అల్లాట బారకు తాలా సెలవిస్తున్నాడు. నీకెంత కావాలో అంత నీళ్లు ఇచ్చాను, ఎంత కావాలో అంత భోజనాన్ని ఇచ్చాను, ఎంత నీకు అవసరం ఉన్నదో ఆ అవసరానికి కావలసినంతా నీకు ఇచ్చాను. నువ్వు విలాసానికి ఖర్చు పెట్టుకుంటే నాకు సంబంధం లేదు. విలాసానికి ఖర్చు పెట్టుకుంటే నాకు సంబంధం లేదు. విలాసానికి వీడిపోతే ఇది అప్పులు కాకపోతే ఏం మిగులుతాయి? అది ఎప్పుడు తెలుస్తుంది? వీడు దీనిలో ఉన్నప్పుడు తెలుస్తుంది. మనిషి సాదా సీదా జీవితం గడపాల. మహాప్రవక్త కంటే గొప్పవాళ్ళమా? వారి పిల్లల కంటే గొప్పవాళ్ళమా? హజరత్ ఫాతిమా రదియల్లాహు తాలా అన్హా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ముద్దుల కుమార్తె. వాళ్ళకి 2 కమలలు ఉన్నారు, మీ అందరికీ తెలుసు మాకంటే. హజరత్ హసన్, హజరత్ హుసేన్ రదియల్లాహు తాలా అజ్మాయిన్. ఈ 2 పిల్లలు ఏడుస్తూ ఉన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆ పిల్లల కాడి నుంచి మసీదే నబీలో నుంచి ఫాతిమా గారింటికి వెళ్ళారు. వెళ్ళి అంటున్నారు, గొట్టం ఉంది, ఇందులో పవర్ లేదు. మీరు మొహతరం బుజుర్గు దోస్తో ఏమన్నారండి? దర్వాజా ఖట్ ఖటాతే హే బేటీ ఫాతిమా, దర్వాజా ఖోలో. ఫాతిమా తలుపు తెరు తల్లి అని తలుపు కొట్టుతున్నారు ప్రవక్త గారు. ఫాతిమా రదియల్లాహు తాలా అన్హా అంటున్నారు, తండ్రి గారు, నేను తలుపు ఎలాగ తెరవను? నా శరీరం మీద ఉన్నటువంటి బట్టలు చిరిగి ఉన్నవి. నేను మీ ఎదురుకుండగా వచ్చేటువంటి లాయక్ లేను తండ్రి గారు. మరి ఫాతిమా రదియల్లాహు తాలా గారు ఆ మాటతో కళ్ళు చెమ్మగిలిని మన ప్రవక్త గారికి తన శరీరం మీద ఉన్నటువంటి ఆ యొక్క బట్టలను యానే ఆ యొక్క కంబలిని తీసి తలుపు సందులో నుంచి ఇచ్చి కూతురికి అంటున్నారు, ఏమని? అయి ఫాతిమా, ఏ కంబల బోళ్ళే దర్వాజా ఖోల్ పెట్టి, ఈ కంబలు కప్పుకొని తలుపు తెరు తల్లి అనగానే ఫాతిమా రదియల్లాహు తాలా కంబర కప్పుకున్నది, తలుపును తెరిచింది. ఫాతిమా, పిల్లలు ఏడుస్తున్నారు, పిల్లలకు పాలు ఎలా పట్టవు తల్లి అనగానే అప్పుడు ఫాతిమా రదియల్లాహు తాలా అన్హా అంటున్నారు, తండ్రి గారు, పిల్లలకు పాలు ఎలాగ పట్టను?
అల్లాహ్ తబారకు తాలా సాక్షిగా 2 దినముల పట్టి మరి ఒక్క ముద్ద కూడా నా కడుపులోకి వెళ్ళలేదు. నా వక్షస్థలంలో ఉండేటువంటి పాలు ఇంకిపోయిని, పిల్లలకు పాలు ఇవ్వలేనటువంటి దురదృష్టకరమైనటువంటి ఫాతిమాను తండ్రి గారు. నిర్మోహతరం బుజుర్గు దోస్తో మిత్రులారా, అటువంటి మహనీయురాలు యొక్క త్యాగాల ఫలితం ఈ రోజున మీరు ముసల్మాన్, నేను ముసల్మాన్. సీదా సాదా జీవితానికి అలవాటు పడాలా. ఎవడో మన పక్కింటికాడ ఉన్నటువంటి సుబ్బారావు ఏడుస్తాడను, లేకపోతే మన పక్కింట్లో ఉండేటువంటి సుభాన్ సాహెబ్ ఏడుస్తాడను, మనము మరి 10 రూపాయలు వడ్డీలకి తెచ్చి 20 చీరలు వేస్తానయ్యా నా కూతురికి, 40 వేసుకో, వడ్డీ నువ్వే కట్టుకోవాలా. అవునా కాదా? మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు, ఏమని? 25 మంది పెళ్లికి వస్తావయ్యా, 100 మందిని పట్టుకురావయ్యా. పెట్టేది ఉంది. ఈ పక్కన ఇంకొకడు ఉంటాడు, అలాడు అంటాడు, మామయ్య మనం ఎప్పుడు కూడా వంగకూడదు. వీడు 5 వయసులో ఎవడు వీడికి ఎక్కిస్తా ఉంటాడు. అవసరాలను వాడుకో, తప్పుందా? విలాసాలకి నేనేమనంటున్నాడు ఎవడు? అల్లా. వీడు ఏడగా ఏడుస్తూ అల్లా దగ్గర ఏడుస్తే, ఇప్పుడు చేసావు కానీ మళ్ళీ ఎప్పుడు చేయకు, ఆ బాకీలు తీరుతాయి, మళ్ళీ మామూలు పాటలకు వచ్చేస్తాడు. నిర్మోహతరం బుజుర్గు దోస్తో మిత్రులారా, అవసరాలని తీర్చుకోవాలా. లిటన్ తోటి ఎందుకు కట్టుకుంటామండి? విలాసానికా? అవసరానికే కదా. లిటన్ దొడ్డిలో కూర్చొని, ఏమయ్యా ఏం చేస్తున్నావు లోపలంటే, ఇడ్లీ తింటున్నాను అంటే ఏమంటా, చీని అమ్మాయి ఎవరు లిటన్ దొడ్డిలో కూకుని ఇడ్లీ తింటారా? రాయలసీమలో, కోనసీమలో తింటారు. ఈడెవడు రా. అది అవసరమైనటువంటి వస్తువా? అది విలాసమైనటువంటి వస్తువు కాదు. మీరు మొహతరం బుజుర్గు దోస్తో మిత్రులారా, దుకాణం బంద్ అయిపోయింది అక్కడ. అల్లా తబారక్ తాలా ఇచ్చినటువంటి ఆలోచన శక్తితో ఆలోచించాలా. మానవుడిని మానవత్వం నేర్పేది ఈ పని. మానవుడిని చేసేది ఈ పని. ఈ పనిలోకి వచ్చిన వాడు తల్లి హక్కు తల్లికి ఇస్తాడు, పెళ్ళం హక్కు పెళ్ళానికి ఇస్తాడు. ఇవాళ భార్య హక్కు భార్యకి ఇవ్వటం లేదు. గురువుగారు లైట్గా ద్వారపదుల మీద వస్తారు ఇంటికి, నడుస్తాడో తెలీదు, ఏం చేస్తాడో తెలియదు, గాలిలో నడుస్తున్నాడు. పేదాల గురితో మా ఇంటికి ఉంటాడు, చిన్నప్పటి నుంచి చూస్తున్నానండి. అదేంటి మాయా అలా తిరుగుతామంటే, పేదాలు తిమ్మిరికిపోతారు అప్పుడు అంటే. తలుపు తెరుతావా కన్నమంటావా? తంతే కాలెత్తితే కింద వెళ్ళిపోతాడు. తలుపు తీస్తావా తన్నమంటావా అంటాడు. నిజంగా తలుపు తీసిగిన ఆవిడ తన్నితే ఉంటుందండి వీడికి. నీళ్ళు ఎవరు కొట్టాలి ముఖం మీద? ఎవరు కొట్టాలా? పెళ్ళం కొట్టి లేపాలా. మామయ్య తన్నమంటున్నాడు ఏంటి వస్తాయా అంటే, ఇంకెందుకులే బాబా అయిపోయింది అక్కడ రాత్రి. భార్య హక్కు భార్యకి ఇవ్వాలా. భార్య అంటే నఖరాలు చేయటం కాదు, ఆమెకు దీన్ని నేర్పాలా. ఆవిడ బత్యానికి నిండాలా. భయ నీ బట్టలు ఉతుకుతుంది, నీ యొక్క పిల్లలకు పాలిస్తుంది, పాలిచ్చేది నీ పిల్లలు, ఆవిడికి సంబంధం లేదు. అది గిన్నె, అన్నం నువ్వు వేయాలా. కూర అయితే నీదే, అన్నమైనా నీదే, బిర్యానీ వేసినా నువ్వే, భయ్ పాములు సాదా అన్నం వేసినా నువ్వే. మా ఊళ్ళో ఒకడు ఉన్నాడు, మా మేనత్ గారు అబ్బాయి. 3 4 ఆడపిల్లలు పుట్టారని ఆవిడని మార్పించేసి ఇంకొక ఆవిడని చేసుకున్నాడు. ఈవిడికో 4 పుట్టారు. నిజమండి, జోక్ కాదు. ఆవిడికి 4 పుట్టారని తీసేసాడు ఇటు. ఈవిడికో 4 ఎనమండుగురు.
ఆవిడేమో పాపం అక్కడ సంపాదింటుందో ఇక్కడేమో వీడు తింటా ఉంటాడు. మీరు మహతరం బుజుర్గు దోస్తు, తల్లి హక్కు తల్లికి ఇవ్వాలా, తల్లికి చందా ఇవ్వకూడదు. నేను మొదట్లో సెలవిచ్చాను మీకు. తల్లి పాదాలు కింద స్వర్గం ఉన్నది. స్వర్గం యొక్క ద్వారము తండ్రి. నమాజు చదివి యాని తాళం చెవి తయారు చేసుకో. నీ తండ్రి నీ కోసము స్వర్గము, నీ తల్లి నీ కోసము నరకము. తల్లిని బాగా చూసుకుంటే ఎక్కడికి వెళ్తాడు? తల్లిని హింస పెడితే నరకానికి వెళ్తాడు. తల్లి అంటే ఎటువంటి వస్తువు అని చెప్పి ముగిస్తాను. మీరు మహత్తర బుజుర్గు దోస్తు మిత్రులారా, 7 మాసాలు పోయిన తర్వాత కడుపులో తన్నుతే ఈ వేధవ నన్నెందుకు తన్నాడు అని తల్లి అబార్షన్ చేయించుకోదయ్యా. పడోసీ చెప్తుంది పక్కింటి ఆవిడతో, భాబీజాన్ మీరందరి బచ్చా ఫిర్ రహా హై, వదినా మా గర్భంలో పిల్లోడు తిరుగుతుంది. ఆ తల్లి జన్మనిస్తుంది. అటువంటి బాధను ఏ కన్ను చూడలేదు, ఏ చెవి వినలేదు, ఏ ఒక్క చెవి వినలేదు, ఏ శరీరము ఆ బాధను అనుభవించలేదు. ఆ రక్తపు గుడ్డును చూసి తల్లి తన బాధనంతా మరిచిపోయింది. ఆ తల్లిని ఏడిపించే ముసల్మాన్ ఖబర్దార్, రేపు ఖయామత్ రోజున అల్లా అడుగుతాడు. ఇవంతా ఫార్మాలిటీ అనుకుంటున్నావేమో. నీకు జ్వరం వస్తే తాను పత్యం చేసింది, నీకు జబ్బు చేస్తే తాను ఇంజెక్షన్ చేయించుకుంది, నీ యొక్క మలమూత్రాలను చేతితో ఎత్తిపోసింది. రాత్రి లెగిసి నువ్వు ఉచ్చపోతే తల్లి ఆ ఉచ్చలో పడుకున్నది. పొత్తుగుడ్డల్లో చుట్టి హృదయానికి అద్దుకుని నిన్ను పడుకోబెట్టింది. అటువంటి తల్లిని ఏడిపించేటువంటి ముసల్మాన్ తల్లి భాయ్ చిన్నతనములోనే తండ్రి చనిపోతే తల్లి తన ఆవేశాన్ని అణుచుకుంది, తన కోరికలను చంపుకుంది. పిల్లలను పెంచటం కోసం అక్కడ ఇక్కడ తన అహం చంపుకొని అక్కడ ఇక్కడ కుండలు కడిగింది, గిన్నెలు తోమింది, అన్నమడుక్కుంది, తన పిల్లలకు పెట్టుకుంది. సొసైటీలో తన పిల్లలు అందరి పిల్లల్లాగా ఉండాలని 2000-3000 డ్రెస్సు తన యొక్క పిల్లలకు కుట్టించింది, కట్టుకోమంది. మరి ఇంటింటికి అడిగినటువంటి చీరలు, పాత చీరలు ముడియేసుకుని కట్టుకుంది. రంజాన్ నెల వచ్చింది. అందరు పిల్లలు చక్కగా తిని చక్కగా మరి తొడిగి తిరుగుతున్నారు. గుండెల్లో బడబాగ్ని రగిలిపోతుంది. ఇంటింటి కాడ నిలబడుతుంది, కొంగు చాచి అడుగుతుంది, అమ్మగారు మీ పిల్లల యొక్క సత్హా, మా పిల్లల యొక్క మరి నా పిల్లల యొక్క మరి పండగ, మీ పిల్లలు తిని వదిలేసిన అన్నము మా ఇంటి యొక్క అన్నము, మీ పిల్లలు తొడిగి వదిలేసిన బట్టలు నా పిల్లల యొక్క పండగ బట్టలు, ఇచ్చేవాళ్ళు తొందరగా ఇవ్వండి. పేదదాన్ని చేచాచి అడుగుతున్నాను, నా బిడ్డల గురించి అడుగుతున్నానమ్మా, తొందరగా ఇవ్వండి. ఇది తల్లి. అటువంటి తల్లిని ఏడిపించే ముసల్మాన్ రేపు అల్లా తబారక్ మా యొక్క జమాత్లో ఒకడు ఎక్కి ఏడ్చేవాడు. భాయ్ ఏమిరా ఏడుస్తున్నావంటే మోటార్ సైకిల్ మెకానిక్ చేస్తున్నాను గురువు గారు, మా నాన్నగారు పోతే నా తల్లి అక్కడ ఇక్కడ కుండలు కడిగింది, గిన్నెలు తోమింది, అన్నం అడుక్కుంది, తీసుకొచ్చి పెట్టేది. నేను నా తల్లిని ఎప్పుడు కూడా నేను నా తల్లిని సుఖపెట్టలేదు. ఒక రాజుని సద్దన్నం పెట్టింది, సద్దన్నం పెట్టిందనే నెపం మీద నా తల్లిని కొండ ఇచ్చుకొని కొట్టాను. నా తల్లి తల పగిలిపోయింది, రక్తము ధారాళంగా కారుతుంది. రక్తము తుడుచుకుంటూ నా తల్లి, ఎందుకురా నన్ను కొట్టావు వెధవాని, నన్ను తిట్టలేదు. నా తల్లి అంటుంది, నాయన నన్ను క్షమించు, కడుపుకు పుట్టిన బిడ్డకు ఇంత మంచి కూర పెట్టలేనటువంటి దురదృష్టకరమైనటువంటి తండ్రినిరా నేను, తల్లినిరా. అల్లా రాష్ట్రాలకు వచ్చిన తర్వాత, తాలీం హలకాల్లో కూర్చున్న తర్వాత, పెద్దల బుజుర్గుల మాటలు విన్న తర్వాత నా కన్నీళ్లతో నా తల్లి పాదాలు కడగాలనుకుంటున్నాను. అమీర్ సాబ్,
मेरी माँ दुनिया से रुखसत होगी. నా తల్లి ప్రపంచం నుంచి వెళ్ళిపోయింది. నా తల్లి తనువు మరి సాధించింది. నా తల్లి తనువు సమాధిలోకి వెళ్ళిపోయింది. ఆ తనువు మీద మనుగుల మట్టి పడిపోయింది. రేపు ఖయామత్ రోజు అల్లా తబారక తఆలా मेरा గిరేబాన్ పకడ్కే పూచేగా, నా కాళ్ళ పట్టుకుంటాడు, అడుగుతాడు, అరే బద్నసీబ్ तेरे माँ को खुश नहीं किया तू मुझे क्या खुश करेगा. నీ తల్లిని నువ్వు సుఖపెట్టలేకపోతున్నావు, నువ్వు నన్నేం సుఖపెట్టగలవురా? అల్లా అడిగితే నా దగ్గర సమాధానం లేదు అమీర్ సాబ్. అందుకనే తహజ్జుద్లో నా తల్లిని గుర్తు చేసుకుని వెళ్తున్నాను. మన పిల్లలకు కూడా తల్లి తండ్రులంటే ఏంటో తెలియాలా, మనకి కూడా భార్య బిడ్డలేంటో తెలియాలా. తెలియాలంటే అల్లా రాష్ట్రాలకు వెళ్ళాలా. తెలియాలంటే అల్లా రాష్ట్రాలకు వెళ్ళాలా. బిర్యానీ కావాలి అంటే పొయ్యి మీద ఉడకాలా. వెళ్ళాలి అంటే అల్లా రాష్ట్రాలకు వెళ్ళాలా. మీరు మోతరం బుజుర్గు దోస్తు భయ్ ఉప్పుడు నుంచి వెళ్తారు, ఎప్పుడు నుంచి వెళ్తారు. ఇక్కడ ఒక్క వ్యక్తిని కూడా వదలకుండా అందరి పేర్లు రాసేయండి. రాసిన తర్వాత ఇంటికాడకు వచ్చి కూర్చొని తీసుకెళ్తారనేటువంటిది లేదు. దాని తర్వాత మషూరా చేద్దాం ఇన్షాల్లా. భాయ్ మా జిమ్మేదారు సాథీలు వచ్చారు, ఇన్షాల్లా. చెప్పండి, పేరు చెప్పండి. భాయ్ ఎవరైతే ధైర్య సాహసాలతో చెప్తారో అందరి యొక్క మరి ఆ ఇది వాళ్ళకి దొరుకుతుంది పుణ్యం. బోలో భాయ్. లాండ్రపాడు నుంచి జమాత్ కావాలి నాన్న. खाजा पीरा मियां गाँव हजरत जमात देव का ना तांड्रपाड़ो पूरी जमात. एक हाँ? 10 अच्छी बात. एक जमात एक है హోల్సేల్ బిజినెస్ ఇక్కడ ఇజ్రాయెల్ అలే సలాం లాగా రీటైల్ కాదు. బోలో భాయ్ బోలో. బాబు వెళ్ళిపోకండి, వ్యాపారం పోగొట్టి కడుపు కొట్టకండి. కుర్రోళ్ళు కూర్చోండి ఒక్క 10 నిమిషాలు, లేదు 10 నిమిషాలు. लिंगाल से 4 साथी के 4 महीने भाई 4 महीने इंशाअल्लाह कोनी देर से एक जमात वे కొన్ని देर से एक जमात का तो रेमड़ा से 4 साथी రేమడా సి 4 साथी रेमड़ा रेमड़ा రేమడా. భాయ్ రేమడా వాళ్ళు ఎక్కడ ఉన్నారు? రేమట. आपको है साथी. हाँ ఈ రేమట వెళ్ళొచ్చానండి నేను మొన్న. మీరు అంతా తిరగాలండి, ఆంధ్ర అంతా. ఏడు తిరగాలని చెప్పండి. ఆంధ్ర కాదు, ఢిల్లీ అంతా తిరిగే బాబు. బోలో భాయ్ బోలో బోలో. ఖయ్యం భాయ్. हाजी साहब అరే భాయ్ ఖయ్యం. कौन सा गाँव? ట్యాబ్లెట్ లేవా? చెప్పండి బాబు. వెళ్ళాలనుకునేటప్పుడు వెళ్ళిపోవాలా, వయసు అయిపోతే వెళ్ళలేము. పెద్ద మనుషులు లేవు. అవును, ఏప్రిల్లోనే పోతావు చెప్పు. ఇప్పుడు ఎందుకు? ఏప్రిల్లో వెళ్ళు. అవునండి, పేరు రాయవా లెగిసి రాయి. ఎంఆర్ఓ గారు 3 సెంట్లు భూమి ఇస్తున్నారంటే రాయకుండా ఉంటుందండి. कोटकोंडा से एक जमात. ఎంఆర్ఓ గారు 3 సెంట్లు భూమి ఇస్తున్నారండి. ఇస్తమానం కూడా ఉండం మనం. నీకు ఇల్లు ఉంది కదా సాహిబ్ గారు అంటే, మా అబ్బాయి తీసేసుకున్నాడండి, నాకు కొంపలేదు. మా ముసలోడు మేము మంచిగా ఉంటున్నాం, ఇక్కడ మంచి కూడా పట్టలేదు. అలాగే పేరు రాయించుకోండి. ఇవాళ కాకపోతే రేపు వచ్చే జనవరి దాకా. అదే అసలు క్యాబ్ ఇవ్వాలి. లక్ష్మీపురం వాళ్ళకి జమాత్ అంటే మా గురువు గారు ఇబ్రాహిం గారు ఊరు నుంచి. మాషాల్లా. एक जमात इंशाल्लाह. అతను దావూదు, నేను ఇబ్రాహీముని. राजौली से एक जमात. భాయ్ దావూద్ ఇబ్రాహీం విశాఖపట్నంలో లోపల పాడేశారు మమ్మల్ని ఇద్దరిని. ఈ జనాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తున్నారు? ఏం చేస్తాం, మేమేం చేస్తాం? అల్లా దగ్గర ఏడుతున్నాం నన్ను. जूपाड़ से जूपाड़ बंगला मंडल. ये मारे को पानी की को अबे घंटा 1.5 घंटा है तो पानी की बोल. बोलो भाई.
బాబు ఎవరు వెళ్ళిపోవద్దు, మా వ్యాపారం పాటు చేయొద్దు బాబు. మా పొట్ట కొట్టకండి బాబు. వ్యాపారం జరిగేటప్పుడు అక్కడ వెళ్ళిపోతే సైతానాడు గోకెత్తాడు. నడురా నడు, నీకు అవుట్ కొత్తుంది నడరా అంటాడు. వీడు బయలుదేరితే వీడు వెనకాల ఇంకొకటి వస్తాడు. అందుకని అన్నారు తూకునే వాళ్ళ, పూకునే వాళ్ళ, చీకునే వాళ్ళ. చిన్నగండ్ల నుంచి బోలో పర్ల నుంచి ఒక జమాత్. మళ్ళీ ఏమైందా? ఎవరికైనా కావాలంటే చెప్పండి, అమ్మేస్తాం. ఇది చంపేస్తున్నాను మమ్మల్ని పట్టుకుంది. ఏ తమ్ముడు? बोलो सिम्मापुरम से एक जमात लिख डाले। ओबलापुरम से जमात भाई। ओबलापुरम कब से? मार्च से आने वाले जी। और ओबलापुरम बोलो చెప్పండి. और बोले भाई साथी। आओ दाऊद में अब जो निकलने वाले हैं इसको బాబు ఇప్పుడు బయలుదేరే వాళ్ళు, ఇప్పుడు ఈ ఇస్తమా నుంచి బయలుదేరే వాళ్ళు ఇక్కడ నుంచి తష్కీలు యొక్క కమరా ఉంది కదా, అక్కడ స్టేజ్కి యువతల పక్కన అక్కడికి వెళ్తే అక్కడ పెద్దలు మిమ్మల్ని కూర్చోబెట్టి తఫక్కుత్ చేస్తారు. అంటే సెట్టింగ్ చేస్తారనమాట. ఇంగ్లీష్లో చెప్పాలంటే తఫక్కుత్ అంటే అదేదో మాట అన్నాడు ఒకడు నన్ను. తఫక్కుత్ ఏంటంటే అన్నాడు. తఫక్కుత్ అంటే వీడికి తెలియదా తఫక్కుత్ అంటున్నాడు అని చేత ఏంటంటే సెట్టింగ్ చేస్తారు. ఎక్కడికి వెళ్ళాలా, ఏంటి, ఎంత, నువ్వు ఎలాగ ఉంది, అలాగా ఇలాగా ఇవన్నీ తఫక్కుత్ అనమాట. ఇప్పుడు పెద్దలు ఉన్నారు, పెద్దలు ఉన్నప్పుడు ఆ పెద్దల దగ్గరికి వెళ్ళేసి అక్కడ పెడితే, ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలి అంటే అందులో బండి కొనుక్కున్న తర్వాత రిజిస్ట్రీ చేయించుకోవాలా, లేకపోతే బేక్ ఇన్స్పెక్టర్ పట్టుకుపోతాడు దాన్ని. అలాగే అక్కడ తఫక్కుత్ అంటే అక్కడ మన పేరు రిజిస్ట్రీ చేయాలా, లేకపోతే సైతాన్ ఎట్టుకుపోతాడు మనల్ని. అని చేత మనం ఏం చేయాలంటే అక్కడి నుంచి లెగిసి ఇన్షాల్లా పిండాల్లోకి వెళ్దామా? ఎవరెవరు వెళ్తున్నారు? నగదు పోయేటోళ్ళు, ఈ వేళ నుంచి వెళ్ళేవాళ్ళు లేకండి. ఒకటి 4 నెలలు 40 రోజులు ఎవరెవరు వెళ్ళినా సరే, 4 నెలలు కాదు 40 రోజులు ఎవరు వెళ్ళిన వాళ్ళు అయినా సరే లేవండి. వాళ్ళు ఎక్కడ ఉన్నారు? బండాత్మకూరు వాళ్ళు. ఇదిగో అక్కడ అక్కడ ఉన్నారు జనం. చెప్పండి. ఇక్కడ ఉన్నవాళ్ళు లేవండి. ఎవరు లేరా? చాలా మీరు ఒక్కరే ఉన్నారా? అదే తీసుకొని వచ్చేయండి. అక్కడ తీసుకొని వచ్చేయండి. తర్వాత ఇక్కడ ఏం భయాన్ ఉండదు, ఏం ఉండదు. మొగరిప్ తర్వాతనే కదా ట్రాన్స్లేషన్ ఉంటుంది. అక్కడ ఆ మధ్యలో ఏం చేయాలంటే మీ వాళ్ళు ఎవరైనా నగదు పోయే వాళ్ళు ఉంటే వాళ్ళని తీసుకొని వచ్చి అసలు తర్వాత సాదిక్ గారిని దయచేసామండి ట్రాన్స్లేషన్. నేను చేయడానికి కొద్దిగా అంటే నిన్న నుంచి కంటిన్యూ అయిపోతున్నాను. నిన్న మార్నింగ్ మాట మాట్లాడాము, తర్వాత జుమ్మాలో మాట, కవాతీల్లో మాట, అక్కడ మగరిబ్ తర్వాత అక్కడే అవుద్ది ట్రాన్స్లేషన్. कौन अमीर हो? तुम्हारे हल्के हमारे सब तुम्हारे जमात निकली नहीं इसमें दुआ की तरफ। ये किसका है? इस्माइल का। इस्माइल का कहाँ हो? आ रहे हैं